విద్యా సంస్థలను ఇప్పుడు ఒక విద్యా సంస్థల అధిపతి మాట్లాడి ఇంకో విద్యా సంస్థల అధిపతి ఇంకో మేధావి నిజంగా ఇంటెలెక్చువల్స్ ఎట్లుంటారో సుందరన్నను రవణను చూస్తే తెలుస్తుంది. చింతల రవీంద్రనాథ్ యాదవ్ మీ అందరూ తెలిసిన వ్యక్తే కదా, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసో తెలియదు కానీ ప్రస్తుతానికి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వారు. ఆయనకు చాలా స్కూల్స్ ఏమో కానీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మిగతా బిజినెస్ అన్నీ కూడా ఉంటాయి. ఎంటర్ప్రినర్. అదేవిధంగా మన సమాజానికి కూడా మన సంస్థ, మన పెద్ద సంస్థ అయినటువంటి అఖిల భారత యాదవ మహాసభ యొక్క సహకారంతో మనం ఈరోజు ఇక్కడ దాకా పోయినాం. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడు అంటే మన పెద్దన్న ఆయన. ఆ పెద్దన్నకు ఒకసారి అందరం క్లాస్ కొనుక్కుంటే మన అన్నను మనకు గౌరవించుకున్నట్టు. అయితే అన్నని నిలబెట్టి ఎందుకు చెప్తుందంటే పనిష్మెంట్, ఎందుకంటే శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మొదలుపెట్టి హాస్టల్ కడతామంటే అందరికంటే ఎక్కువ 11 లక్షల రూపాయలు ఇచ్చిన గొప్ప దానగుణం ఉన్న వ్యక్తి. అందుకోసం ఒకసారి గట్టి మీరు అనుకోలు కొడతలేరు, మీకు ఇష్టం లేదని 11 లక్షలు ఇచ్చింది అన్న. ఏం న్యాయం అన్న ఇది? రవీణని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా. సభాధ్యక్షులు చలకాని వెంకన్న, అట్లాగే ఈరోజు మన దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన వర వెంకటేశ్వర్లు అన్నగారు, అట్లాగే మన శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ అన్నగారు, అట్లాగే వేదిక మీద అందరూ పెద్దలు, ఆర్ లక్ష్మణ్ అన్న, అందరూ కూడా నా వందనము. అంటే వెంకటన్న దగ్గర ఒక మంచి గుణం ఏముందంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మొత్తం మీద ఎక్కువ మాట్లాడినాడు కానీ అందరినీ దగ్గర తీసుకొచ్చి అందరికీ మాట్లాడినట్టు అవకాశం ఇచ్చి అందరినీ తృప్తిపరిచి అందరిలో ఉన్న మంచి మంచి క్వాలిటీ జర హైలైట్ చేసేసి అందరినీ సంతోషం చేసి పంపిస్తాడు. అదొక మంచి గుణం ఉన్నది మన వెంకన్న దగ్గర. కానీ వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను, అంటే పర్సనల్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆయన చేసే కృషి కానీ ఈ హాస్టల్ పెట్టాలని మనం నిర్ణయించుకొని ఇప్పటికీ 10-15 మీటింగ్ పెట్టినాము, దానికి ఫండ్స్ కలెక్ట్ చేసిండు. చాలా వరకు అది ప్లాట్ కూడా మన అగ్రిమెంట్ చేసుకొని కొంచెం సబ్జెక్ట్ డివైడ్ చేసి 2 నిమిషాలు మాట్లాడతాం. అదే అయితే మొన్ననే అంటే అన్న మాట్లాడేటప్పుడు ఇంకా వివరంగా చెప్తాడేమో, నేను దాని ప్రస్తావన తీసుకురావడం నాకు ఒక కనీస బాధ్యతగా అనిపిస్తుంది. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం, దానికి స్థలం కూడా ఐడెంటిఫై చేసిండు కొంచెం. ఓకే. సో దాని మీద కృషి చేస్తున్నాం. దాన్ని అడుగునా ఇబ్బందులే అయినా ఆయన ఓపికకు మెచ్చుకొని ఎట్లన్నా దీన్ని సాధించాలి. ఇక నేను దీన్ని చేయలేదంటే ఈ సబ్జెక్ట్ని, హాస్టల్ అనే సబ్జెక్ట్ని ఇంకో 10 ఏళ్ళు ఎవరు ముట్టరు, 10-20 ఏళ్ళు ముట్టరు అనేది ఒక సిచ్యువేషన్ అట్లుంది. అరే వెంకన్ననే అంత తిరిగి చేయలేదు, ఇంకా ముందు అవుతుందో కాదో అని వదలొద్దు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని దృఢ నిశ్చయంతో ఒక సదుద్దేశంతో చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు. అది కూడా చాలా తొందరలో కార్యరూపం దాల్తుంది. అంటే విదిన్ 1 మంతే అది కూడా అన్నీ సమకూరుతున్నాయి. ఫండ్స్ కూడా అందరూ ముందుకు వచ్చి అడగంగానే ఇస్తున్నారు, కొంతమంది అడగకుండా ఇస్తున్నారు. చేయడానికైతే చాలామంది సిద్ధంగా ముందుకు వస్తున్నారు. సందర్భం మనం ఈరోజు మన వర వెంకటేశ్వర్లను గారి సన్మానించుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనం చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. అంటే కులం అంటే బాగా అభిమానము. ఏ వ్యక్తికైనా పోస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే సమాజం పట్ల ఒక దృక్పథం, ఒక బాధ్యత ఉన్న కులం వ్యక్తి వస్తే మూడో వ్యక్తికి తెలియకుండా కామ్గా ఏ బెనిఫిట్ చేయాలో అట్లా, అంటే మన దాంట్లో ఉన్న వాళ్ళలో చాలా గుణం ఉన్నది. ఇది దాంట్లో ప్రప్రథమంగా మన వెంకటేశ్వర్లను ఉంటారు. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళకి ఎంతో అంటే పోతే కానీ అప్రోచ్ అయితే కానీ మూడో వ్యక్తికి తెలియకుండా చెప్పుకోకుండా చాలా ఫేవరబుల్ చేశారు. అయితే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే అన్న ఆర్టీఐ కమిషనర్ కూడా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అది అన్న చాలా ఎగాడు దాంట్లో పోస్టులు ఉన్నప్పుడు. సో మనకు మళ్ళీ ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని వచ్చినందుకు కూడా మనకు ఒక ధైర్యం, చలో మనకు లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నా డెఫినెట్గా మనము దాన్ని సద్వినియోగం చేసుకుందాం, మంచి పనికి వాడుకుందాం. ఒక వర్డ్ నాకు అన్న గురించి కూడా, శ్రీనివాస్ అన్న గురించి కూడా చెప్పడం చాలా ముఖ్యము. అన్న వెంకటన్న మనకి మీటింగ్ స్టార్ట్ చేస్తుంటేనే మనకు పర్సంటేజ్ ఎంత ఉందో, మనకు ఉద్యోగాలు రాజకీయంగా అంతా మనకు ఉండాలి చేయాలని చెప్పేసి ఒక నినాదంతో మీటింగ్ స్టార్ట్ చేశాడు. కాబట్టి అంటే వెంకటేశ్వర్లు అన్న కానీ శ్రీనివాస్ అన్న కానీ అవిటికి ఒక చక్కటి ఉదాహరణ. లాస్ట్ టైం ఇదే హాల్లో మనం ఇక్కడ అన్నగారిని సన్మానించుకున్నప్పుడు అన్నగారు ఒక అర్ధగంట సేపు మాట్లాడినప్పుడు
ఒక 2-3 విషయాలు వాళ్ళు చెప్పింది నాకు చాలా మనసుకు గుచ్చుకున్నాయి, హత్తుకున్నాయి. అయితే ఈ పోస్ట్ ఏదైతే ఇప్పుడు అన్న తీసుకున్నాడో అందరూ పైరవి చేసో కానీ లేకుంటే దానికి ఇంకేదో పొలిటికల్ వైస్ ఛాన్సలర్ పోస్టు ఖాళీ పోస్ట్ అప్లై చేసేసి వదిలేసిండు. 53 అప్లికేషన్లలో పూర్తిగా మెరిట్ బేసిస్ మీద ఆయనకు వచ్చిన పదవి. సో అంటే మనకు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే అంటే అధికారం అనేది మనకు ఉన్నత పదవులు అనేది ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా సాధించుకోవాలా అనేది ఒక చక్కటి ఉదాహరణ ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. అంటే వాళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాల్సిన 2 అంశాలు ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయము. అట్లాగే ఈ చక్కటి అవకాశాన్ని వాళ్ళు సన్మానించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి వెంకటన్నకు కంగ్రాచులేషన్స్ అన్న, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన అసలు సంఘం మన ఎమ్మటి ఉన్నాక మనకు వచ్చే బాధ ఏం లేదు కాబట్టి ఇవన్నీ చేస్తుంటాం. అదేవిధంగా ఇంకో అన్న ఉన్నాడు, అన్న గురించి మళ్ళీ చెప్తా పక్కన. కానీ చక్రధర్ అన్న మీరు కూడా అభినందనలు చెప్పేసి మనం గర్వపడుతూ ఉన్నాం. మనందరం ఏదైతే వెంకన్న గారు మన ప్రెసిడెంట్ ఉన్నారో వారు ఒక నినాదంతో పే బ్యాక్ టు సొసైటీ, ఈ జాతిలో మనం చదువుకున్నందుకు ఆ జాతి పేరును మనం నిలబెట్టి ఈ సొసైటీని మరింత సమృద్ధంగా నిలబెట్టాలని చెప్పేసి ముందు తీసుకోవాలని చెప్పి ఒక బృహత్తర కర్తవ్యంతో బాధ్యతతోటి మనందరినీ మీద పెట్టి మనందరినీ గ్యాదర్ చేస్తూ ఉన్నాడు. తరతమ భేదాలతోటి అందరము ముందు తీసుకుపోతా ఉన్నాము. మనకు వేగు చుక్కలాగా వేదిక మీద ఉన్న నాయకులు మన మార్గదర్శకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని చూసి మరింత ఉత్సాహంతో చైతన్యంతో మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ ఒక విషయం అంటే నా మనసులో అనిపించింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు మన యాదవ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్. మరి ఇప్పటిదాకా రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్యాదర్ చేసే అవకాశం అంటే అంశం ఆలోచించడం లేదు. కానీ అది కూడా ఒక యాదవ్ రిటైర్డ్ ఉద్యోగుల కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక మాది క్రియేట్ చేసి ఒక కమిటీ, ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఇచ్చే అవకాశానికి ధన్యవాదాలు ఇస్తున్నాను, సెలవు తీసుకుంటాను. ఇప్పటి వరకు యాదవ్ విద్యావంతుల వేదిక తరపు నుంచి మనం పనిచేసాము. దానికి వెన్నుదన్నుగా కనపడకుండా మన వెనకుండి వర్ర వెంకటేశ్వర గారు పనిచేశారు. ఇక ముందు కూడా మనకి అలాంటి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా సార్కి మరి ఒకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పోయిన సంవత్సరం అయితే పాపం తనని నక్సలైట్ల కంటే ఎక్కువ నిర్బంధం పెట్టి ఇబ్బంది పెట్టి అనేక కేసులు పెట్టినా నిలబడి ఇంకా అట్నే బీజేపీలోనే ఉంటా, బీజేపీ సర్పంచ్నే ఉంటా, ముఖ్యమంత్రి కాదు హరీష్ రావు ఎవడేం చేస్తావు చేసుకోపోండి అని చెప్పి అద్భుతంగా రాజకీయంగా నిలబడ్డటువంటి సోదరుడు ఆయన న్యాయవాది కమ్ సర్పంచ్ 2 సార్లు. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నియమితులైన గౌరవనీయులు వర్ర వెంకటేశ్వర యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని అభినందనలు తెలియడానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మేమందరం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఒక 50,000 మంది వకీలు ఉంటారు. వాళ్ళందరికీ ఎన్నికలు పెడితే అలా గెలుస్తాం అనమాట. ఆ ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత లక్ష్మణ్ని గుర్తుపట్టి తీసుకుపోయి మన కులంలో నువ్వు ఇంత పెద్ద ఎన్నికల్లో గెలిచినావు రమ్మని తీసుకుపోయి న్యాయ విభాగం అధ్యక్షుడు ఇచ్చాడు. అంటే అఖిల భారత యాదవ మహాసభ న్యాయ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా తనే తీసుకుపోయి ఉత్తరం ఇచ్చి ప్రమోట్ చేసిండు. ఆ సందర్భంగా నిజంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం నాకు ఆ సందర్భంగానే వచ్చింది. ఈరోజు ఏ జిల్లాకు పోయినా ఇంతమందిని కలవగలుగుతున్నారంటే న్యాయ విభాగం అధ్యక్షుడు తను అవకాశం ఇచ్చినందుకే దానికి లక్ష్మణకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత విద్యావంతుల వేదికని ఏం చేద్దామని అడిగిన పోయి ఏందన్నా నీ కాన్సెప్ట్ ఏందని అంటే విషయం అంతా చెప్పినాక ఒక్క మాట చెప్పిండు. మా రవణ ఎప్పటికీ మా ఎంకన్నా ఈ రవణ అంటాడు, ఎప్పటికీ ఆ రవణ అంటాడు. అరే తెలుగులో ఒక రకంగా ఉంది, ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంది, యాదవ్ విద్యావంతుల వేదిక అంటారు, యాదవ్ ఇంటెలెక్చువల్ ఫోరం అంటారు, ఏంది మతలబ్ ఏందని అంటారు కదా. అసలు దాని కథ చెప్తా. లేదు ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎక్స్పోజ్ చేయడానికి బాగుంటుందన్న యాదవ్ ఇంటెలెక్చువల్ ఫోరం అని పెట్టుకోండి, అది బాగుంటుందని తనే సలహా ఇచ్చిండు. ఆ సలహా ఇచ్చిన తర్వాతనే ఆయన స్ఫూర్తితోటి ఆ బలం ఇచ్చిన గత మాజీ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు గారు కూడా మాకు అన్ని రకాలుగా నిజానికి మొదట్లో అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ వ్యవస్థ ఒక ముందుకు పోవడానికి కోఆపరేట్ చేసినటువంటి ఆ మాజీ అధ్యక్షుడు, ఆయనతో పాటు బలంగా అన్ని సందర్భాల్లో నేను ఫోన్ చేసిన డౌట్ రాగానే ఏందన్న లక్ష్మణ్ ఏం చేద్దామంటే ఇట్లా చేయాలని చెప్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా లక్ష్మణ ఇప్పుడు రవణ కూడా అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా సందర్భం వచ్చింది గారు చెప్తున్నా. అఖిల భారత యాదవ మహాసభకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
యాదవ విద్యావంతుల వేదిక తరఫున. ఎందుకంటే ఒక సంస్థని కొత్తగా మనం ఒక నిర్మాణం చేసుకొని వ్యవహారాలు చేస్తున్నప్పుడు అరే ఏందన్నా మన సంస్థల మనకు అఖిల భారత యాదవ మహాసభ కొత్త ఇదేందని గోల ఏందని కూడా చాలామంది వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఏమీ గోల లేదు, మళ్ళీ క్లారిటీ ఇస్తుంది. ఇదివరకు కూడా ఒకసారి సందర్భంలో క్లారిటీ ఇచ్చినా మళ్ళీ చెప్తున్నా, అఖిల భారత యాదవ మహాసభ మన సంస్థనే, మన అమ్మ లాంటిది, మన అయ్య లాంటిది, మన ఇల్లు. అఖిల భారత యాదవ మహాసభ మన ఇల్లు. మన ఇంట్లో ఉన్న మన అందరం మనం విద్యావంతులుగా దాంట్లో ఒక భాగంగా ఉండి మనం ఏం చేద్దామని ఒక ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం తప్ప ఎక్కడ కూడా మీ జిల్లాలో కూడా ఎవరైనా మన మిత్రులు ఇద్దరు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరు ముందే చెప్తున్నాను నేను, జిల్లాలో కూడా ఎవరైనా అడిగినా మాకేం తగాదా లేదు, అసలు మనం అందరం ఒకటే, మన సంస్థే కదా, మన సంస్థకు మనకేం పంచాయతీ. కాకపోతే ఏంటంటే విద్యావంతులు ఈ సమాజంలో మనం ఉన్నాం. యాదవ కులంలో పుట్టి పెరిగినటువంటి మనం పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా మనం ఏం చేయాలనే విషయం అఖిల భారత యాదవ మహాసభలో శ్రీహరణ లాంటి గొర్రెల సంఘం ఉంటుంది, లేకపోతే మామూలుగా కూలినాలు పోయే మన అక్క చెల్లెళ్ళు కూడా ఆ సంఘంలో ఉంటారు. కానీ విద్యావంతులు ఉన్నారు కదా, గొర్రెల కాపర్ల సంఘం. అయితే ఇలాంటి సంఘాలు కూడా అన్ని అఖిల భారత యాదవ మహాసభ తల్లిలాగా చూసుకుంటుంది. కాబట్టి విద్యావంతులుగా యాదవ కులంలో పుట్టి పెరిగిన విద్యావంతుల మన పాత్ర ఏందని నిర్ణయించుకోవడం కోసం యాదవ విద్యావంతుల వేదిక తప్ప ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు, లేకపోతే ఎవరికి కన్ఫ్యూజ్ అక్కర్లేదు. కాబట్టి అందరం కలిసే పనిచేసుకుంటూ పోదాం. అక్కడక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళ ముందే చెప్తున్నా, అక్కడక్కడ కొంతమంది ఏంటంటే ఉత్తరాలు తీసుకొని పోయి నేను ఈ జిల్లాకు అధ్యక్షుడిని అని ఉత్తరం పెట్టుకొని ఇక ఆ జిల్లాలో ఎవరిని రానేరుగా వాళ్ళే మొత్తం దానికి నేనే పటేల్ని, ఈ ఊరికి పటేళ్ళు పటవారు అంతా నేనే, మీరు ఇంకోటి ఎవడు ఇడికి రావద్దు, వచ్చి మా గురించి మళ్ళీ చెడిగిన చెప్పారు తవ్వుకొని చెప్పకరి, గట్నే ఉటజానే లాంటి వాడు పోటీ చేస్తే మేము పోయి దొరలకు సపోర్ట్ చేస్తాం, రెడ్లకు సపోర్ట్ చేస్తాం, శ్రీకృష్ణ భగవాన్ స్వరూపంగా రెడ్లను చూపించుకుంటాం, లేకపోతే లింగమంతుల స్వామి స్వరూపం వాళ్ళ పేరు చెప్తాం. కానీ మమ్మల్ని మాత్రం మీరు ఏమనొద్దు, ఒక మాట అనొద్దు అంటే నాకేమో నోరు ఊకోబుద్ది కాక అది ఇది అంటుంటా, అదే పంచాయతీ తప్ప నాకు ఎక్కడ వేరే రకమైనటువంటి మన సంస్థ కానీ మనకి ఇబ్బంది లేదు. ఒకటే కాన్సెప్ట్ మొన్న చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నా, యాదవ కులంలో పుట్టినటువంటి మనము అదేవిధంగా యాదవ సంస్థ అఖిల భారత యాదవ మహాసభ కానీ యాదవ విద్యావంతుల వేదిక కానీ యాదవుల సంక్షేమం కోసం ఉంది. ప్యూర్గా దేంట్లో డౌట్ ఎవరికి లేదు కదా. యాదవ సంఘం అనేది ఎవరి కోసం పెట్టుకుంటాం, యాదవుల సంక్షేమం కోసం పెట్టుకుంటాం. 4 సంవత్సరాల 11 నెలలు యాదవ సంఘం పేరు మీద పనిచేసి లాస్ట్ లేరకు బలవంతుని అని పోయిలోనికి అమ్ముడు పోయేందుకు కుల సంఘాలు ఎందుకు అని పదే ప్రశ్నించిన అన్ని జిల్లాలలో 25 జిల్లాలలో మీటింగ్ అయినాయి. ఇప్పటికంటే నేను ఇద్దరు ముగ్గురే ఉన్నారు కాబట్టి విషయం చెప్పేస్తున్నాను నేను. మనం ఏప్రిల్ నెలలో మొదలుపెట్టినాం. ఏప్రిల్ నెలలో మొదలుపెట్టి మొన్నటి వరకు నిన్న కూడా పోయి వచ్చిన దుబ్బాక దాకా. ఇక్కడ మా మల్లేశం అన్న ఉన్నాడు, ఇక్కడ మల్లేశం ఉంది, చింతల మల్లేశం అన్న బాలు ఇద్దరు. నిన్న కూడా మేము అందరం దుబ్బాక దాకా పోయి మెదక్ జిల్లా సిద్దిపేటకు సంబంధించి కొంత విషయాలు ఉంటే దుబ్బాక దాకా వచ్చాం. నిన్న లాస్ట్ అయిపోయింది, ఇది లాస్ట్. వీసీ గారు ఊరికి పోయి వచ్చినాం. సో బాగా నిన్న కూడా 400 కిలోమీటర్ జర్నీ అయింది మాది. ఇట్లా గత 2 నెలలుగా సుమారు 50 రోజులు, అంటే నిన్న తోలిసి 52 రోజులు 53 రోజులు తిరిగినాం. 25 జిల్లాలలో మీటింగ్లు అయినాయి, అద్భుతంగా మీటింగ్లు అయినాయి. అన్ని మీటింగ్లలో కూడా ఒకటే నినాదం, మనం సంఘం పెట్టుకున్నది దేనికోసం, సంఘం పెట్టుకున్నది యాదవ సంక్షేమం కోసం, సంఘం పెట్టుకున్నది దేనికోసం, యాదవుల విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మన అభ్యున్నతిని ముందుకు తీసుకుపోవడం కోసం తప్ప వేరే ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి యాదవుల యొక్క అభ్యున్నతి కోసం మనం పనిచేద్దాం. ఈ ఎవరన్నా ఇట్లా అట్టి తప్పుడు కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ అనేక సబ్జెక్టుల మీద ఇక్కడ ఉన్న మిత్రుల కొంతమందికి ఐడియా ఉన్నా లేకున్నా ఏం సబ్జెక్టులో మనం ఎగ్జాంపుల్లో కూడా మనం క్లారిటీగా చెప్పింది ఏంటంటే, జనాభా దామాషా పద్ధతిలో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో యాదవుల వాటా యాదవులు పొందడము న్యాయం, దాన్నే సామాజిక న్యాయం అంటారు. రాజ్యాంగంలో కూడా గదే చెప్పినారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 12% యాదవులు ఉన్నారు. 12% యాదవులకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో మన హక్కు మనం సాధించుకోవడం కోసం ఈ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి చైతన్యపరిచి, ఈ ట్రైనింగ్ క్యాంపులలో ఏం చేస్తున్నాం, మనం చైతన్యపరుస్తున్నాము. ఈ చైతన్యపరిచి చైతన్యం ద్వారా అంటే ఐడెంటిటీ అండ్ అలయన్స్ అని అంటారు. మనం అన్ని ఎంతటా అర్థమైందో లేదు కానీ మరొక మాట చెప్పి ముగిస్తా. ఐడెంటిటీ అలయన్స్ అంటే మన కులం మనకు మనం ఐడెంటిటీ అయ్యి మనకు మనం చైతన్యవంతమై మేము ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదనే పద్ధతిలో మనం ఒక పద్ధతి ప్రకారం నిలబడగలిగి పక్క బహుజన కులాల ఐక్యత, ఒక 2-3 ఐక్యత కులాలతో మనం ఐక్యత చేసుకుంటే రాజ్యాధికారం వస్తుందని ఐడెంటిటీ అయ్యి బహుజన కులాలతోటి ఐక్యత తెచ్చుకోవడం మూలంగా మనకు రాజ్యాధికారం వస్తుందని కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నం చేసిన, ఇప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ అర్థమైందో కాలేదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రాష్ట్రంలో రెడ్లు వాళ్ళు చైతన్యవంతమయ్యారు. రెడ్లు వాళ్ళకు చైతన్యమై రాజ్యాధికారం ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచించారంటే, మీరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో రెడ్లు మాలలతోటి గౌడ్లతోటి అలయన్స్ పెట్టుకోరు. మళ్ళీ మీరు అందరూ ఆలోచించండి ఇంటికి పోయినాక. రెడ్లు
వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ కులాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. వాళ్ళ ఒక్క కులం సరిపోదు కాబట్టి ఒక బీసీ కులాన్ని ఒక ఎస్సీ కులాన్ని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. బీసీలకు ఎవరిని కోపం వచ్చినా ఎవరిని తిట్టాలి? గౌండ్లలో తిట్టాలి, రెడ్డోళ్ళని తిట్టాం మనం. ఎందుకంటే ఒక జీవో వస్తే 5 మంది వస్తారు, 5 మంది జీవోలు 3 అగ్రకులాలే ఉంటారు, కానీ ఒక గౌడు ఉంటుంది, ఒక ఎస్సీ ఉంటుంది. మా అచ్యుతకు బాగా తెలుసు ఆ సంగతి. ఉంటే మనం ఏమంటున్నాం? యాదవులం గౌండ్లను తిడుతున్నాం. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే రెడ్లు 3 అగ్రకులాలు 3 వేసుకపోతారు, వాళ్ళని ఏమంటలేము. ఎస్సీలలో కూడా మాలోళ్ళకి ఎక్కువ వచ్చేటప్పటికి మాదిగోళ్ళు మిగతా కులాలన్నీ కూడా మాలోళ్ళని తిడుతున్నారు. వ్యూహాత్మకంగా అగ్రకుల రాజకీయాలలో ఆలోచించే పద్ధతి అది. ఆలోచించి 2 కులాలను అలా పక్కన పెట్టుకొని మన కోపం అంతా బీసీ కులాల బీసీ మీద, మిగతా బీసీ కులాలంతా ఆ బీసీ మీద, ఎస్సీ కులాల కోపం ఆ ఎస్సీ కులం మీద చూపించడం కోసం బ్రహ్మాండంగా వాళ్ళు ఆడుకొని వాళ్ళు చైతన్య పడి వాళ్ళ ఈ 2 కులాలతో ఐక్యత పెట్టుకుని ఇక్కడ రాజ్యం చేస్తూ ఉన్నారు. మనం కూడా మన కులాన్ని ఐక్యత చేసుకొని ఒక 2-3 బహుజన కులాలతోటి మనం కనుక అలయన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా రాజ్యాధికారం రాజ్యంలో భాగస్వామ్యం మనకు గ్యారెంటీ వస్తుంది. ఆ ప్రయత్నం చేయాలని చాలా కాలంగా ఒక 2-3 ఏళ్ళుగా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, ఆ ప్రయత్నంలో ఎంతవరకు మా సైదులు ఉన్నాడు, ఎప్పటికంటే ఏది బాబాయ్ ఏం గోల నీ గోలని, తిండి లేదు నీళ్ళు లేవు, ఏం తిరుగుతావు, అసలు ఏమొస్తుంది ఇంత రోజు అంటుండు గోల. నాకు మా అన్న కొడుకు సైదులు అని లాయర్ ఉంటాడు, ఎప్పటికంటే ఏం బాధ ఈ బాధ అంతా మనకు అంటే లేదు మనకు ప్రయత్నం చేద్దాం, కానీ సాధకన్నప్పుడు వదిలేద్దాం ఏమవుతుంది అని చెప్పి మేము ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కరిని ఏం చేయట్లేను, మన టీం యాదవ్ విద్యావంతుల వేదిక టీం నిజానికి అద్భుతంగా డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, ఎవరు మన అచ్యుతమ్మ, ఇప్పుడు మన ఎవరు పాకా కుమారస్వామి, అందరికంటే బాలు మహబూబ్నగర్ జిల్లాలో బ్రహ్మాండంగా 6 మీటింగ్ల అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఎక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా బాగా ఆర్గనైజ్ చేసి 4 జనరల్ సెక్రటరీలు నాకు బాగా సపోర్ట్ చేసినటువంటి జనరల్ సెక్రటరీలు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు వచ్చేటప్పటికి నాగా సీతారాములు గారు ఇక్కడ పోయిన మోనాన్ని ఉన్నట్టు వెళ్ళిపోయినట్టు మోరావన చాలా బాగా ఖమ్మం జిల్లాలో కూడా 3 మీటింగ్లు 2 జిల్లాలకు సంబంధించి 3 మీటింగ్లు అద్భుతంగా నిర్వహించారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్యాంపులు చాలా బాగాని. కాబట్టి ఈ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించి యాదవ్ విద్యావంతుల వేదికను ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి మనం అన్ని జిల్లాలో కూడా ఏం చేసినామంటే యాదవ్ మహాసభకు సంబంధించినటువంటి పెద్దలు ఏ జిల్లాలో ఆ జిల్లా అధ్యక్షుని కానీ అక్కడ ఎవరైనా లోకల్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడిపించడం, వాళ్ళతో కూడా మాట్లాడిపించి కలుపుకొని పోయినాం. కాబట్టి మన లక్ష్యం ఒకటే, మనకు యాదవులకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో 12% యాదవులు తెలంగాణలో ఉన్నాం. మనం 12% మన హక్కు పొందడం సామాజిక న్యాయం, దానికోసం మనం పనిచేద్దాం. ఒకటి నెంబర్ 1 మన నినాదం. నెంబర్ 2 నినాదం యాదవ్ సంఘాలు కానీ యాదవుల పనిచేసాం. మనం యాదవులకు మాత్రమే మద్దతు ఇచ్చే పద్ధతి ఒకటి పెట్టుకుంటే మంచిది. ఎన్నికలు రాగానే సుందర్రాజు యాదవులకు ఏం చేసిండే, ఆయన ఏం చేయలేదు యాదవులు కాబట్టి నేను సపోర్ట్ చేయను పోంటాడు యాదవ్ సంఘం ఆయన. ఆ పద్ధతి ఒకటి మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అది వ్యతిరేకించకుంటే ఒక చిన్న సామెత ఉన్నది, ఏంటంటే నేరం చేసేటువంటి కంటే నేరాన్ని చూసి మౌనం పాటించేటువంటిది పెద్ద నేరం. అది నేరమే రాజ్యమే, అది పెద్ద మళ్ళీ ఆ స్లోగన్ ఎందుకని చెప్పట్లేదు కానీ నేరమే అధికారమై పాలిస్తూ ఉంటే నోరుండి మాట్లాడిన ప్రతి ఒక్కడు నేరస్తుడని ఒక స్లోగన్ ఉంది. అందుకే తప్పు చేసే వాళ్ళని తప్పు అని మనం ప్రశ్నించకుండా ఈ జాతి ఎప్పుడూ ముందుకు పోదు. కాబట్టి ఆ ఒక్క ప్రయత్నం కూడా మన అందరం చేయాలని అది 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం ఏంటంటే యాదవ్ విద్యావంతుల వేదిక స్పాన్సర్ చేస్తుంది, అన్ని డబ్బులు జమ చేసి శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ వెంకన్న గారు ఉంటారు చైర్మన్, సీనియర్ మెంబర్ ముత్తయ్య గారు ఉన్నారు, మిగతా వీసీ యాక్చువల్గా అంతకుముందు సారే జనరల్ సెక్రటరీ ఉండేది దానికి, మరి వీసీ అయ్యారు. కాబట్టి యాదవ్ విద్యావంతుల వేదిక నుంచి మన సంఘంలో ఉండి మొట్టమొదటి పెద్ద పొజిషన్ వచ్చింది జిఎన్ శ్రీనివాస్ గారికి, దాని తర్వాత ఇప్పుడు ఒర్రె వెంకటేశ్వర్లు గారికి. వారిద్దరికి కూడా మన సంఘం తరఫున పెద్ద ఎత్తున ఒకసారి కరతాల ధ్వనుల ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ కార్యక్రమంలో మిగిలిపోయిన ఇంకొకరు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. వేదిక ముందున్న నా కుల బాంధవులకు, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు సభాధ్యక్షులు వెంకటన్న గారికి, అలాగే ఈరోజటి సన్మాన గ్రహీత మా పెద్దన్న శ్రీ డాక్టర్ వర్ర వెంకటేశ్వరరావు గారు, ముందు ఆయనకు అభినందన తెలియజేస్తున్న హృదయపూర్వకంగా. ఎందుకంటే ఆయనకు మాకు ఒక 25-30 సంవత్సరాల అవినావ సంబంధం ఉన్నది. కాకపోతే ఆయన మార్పు చూడలే. ఆయన 25 ఏళ్ళ కింద ఇట్లనే ఉన్నాడు, ఇప్పుడు ఇట్లనే ఉన్నాడు. మనిషే కాదు, గుణం కూడా మారలే ఆయనది. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇట్లనే ఉన్నాడు, రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న ఇట్లనే ఉన్నాడు. తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్ మెంబర్ అయినప్పుడు అన్న ఒక్క నిమిషం టైం తీసుకో, నేను అన్న దగ్గర పోయినా, ఆయన చంబర్లో ఒక 8-10 మంది కూర్చొని ఉన్నారు, అన్న జ్ఞాపకం ఉందో లేదు.
ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి యాదవ్లు వచ్చిండ్రు, నాకు చెప్పిండ్రు అన్న ఈయన ఫలాని యాదవ్ విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిండ్రు, వీళ్ళు బెస్ట్ వాళ్ళు నెల్లూరుకి వెళ్ళి వచ్చిండ్రు, వీళ్ళు ఎస్సీ అన్న అయినా అని చెప్పిండు. నేను బయట 3-4 కూర్చున్నాను అంటే వాడు ఎంఆర్ఓ ఉన్నాడు, వాడు ఆర్డీఓ ఉన్నాడు, వాళ్ళు కూర్చొని అని అన్నాడు. చాలాసేపు మాట్లాడిండు, వాళ్ళని లోపలికి పిలిచిండు. నాకు చెప్పిండు అన్న వీళ్ళని సతాయిస్తున్నాడు, నేనే వీళ్ళని పిలిచిన అన్నాడు. వీళ్ళకి డబ్బులు కూడా లేవు, నేను వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్ ఇచ్చి వచ్చిన విశాఖపట్నంలో డబ్బులు ఇస్తే వచ్చారని అన్నాడు. వాళ్లకు వాడిని ఆర్డీఓని పిలిచి వాడిని ఇట్లా భయపెట్టించిండంటే నీకు 25,000 రూపాయలు ఫైన్ వేస్తా. వాళ్ళకి అధికారం ఉంది, తప్పు చేసిండు కాబట్టి. వాడు ఒక 1 అవర్ అయితే చెమటలు పట్టింది దానికి, పిలిచి చేసి వాడిని చెప్పిండు టైం బాండ్ పెట్టండి, మళ్ళీ కంప్లైంట్ రాకుండా ఈ సమయం లోపల వీళ్ళు పనిచేసేయాలి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినో సమాచారం ఇవ్వాలను. వాళ్ళు తప్పైందని ఒప్పుకొని వాళ్ళందరికీ సాయం చేసిండొచ్చు, ఎందుకంటే అంత గట్టిగా చెప్పిండు. ఆర్డీఓని 2 గంటలు కూర్చోబెట్టిండు, అధికారం ఉండే. అంటే నేనేమంటున్నా అంటే అన్నకు అధికారం ఉన్నా లేకున్నా అన్నలో పెద్దల మార్పు లేదు. నేను రామ్ లఖన్ సింగ్ యాదవ్ అనే ఒక మంత్రిని చూసిన, కేంద్ర మంత్రి అయిండు. ఆయన ఇంట్లో నుల్క మంచం వేసుకొని కూకుండా ఆఫీసర్లు అంతా వచ్చి ఆడనే కలిసి ఆయనకు. అసలు ఆఫీసర్లు దేవులాడుతారు మంత్రి ఎవరని, ఆఫీసర్లో ముంగడ కూర్చోరు, ఆయన మంచం మీద కూకుండా. అంటే పెద్ద మార్పు లేదు. నేను తర్వాత అన్నం చూసిన, వీసీ గారు కూడా అంతే. మేము అన్న రెవెన్యూ ఆఫీస్లో కూర్చున్నాం, వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తున్నారు వీసీలో. అన్న నువ్వు కూడా అప్లై చేయనుండు అంటే అన్న నేను ఇచ్చిన నాకేడు వస్తుంది అన్న, నాకంటే పెద్ద పెద్దలు ఉన్నారు, మనకు పెద్ద అది కూడా లేదు అన్నాడు. అన్న నువ్వు ప్రయత్నం అయితే చేయను, మనకు రాదన్న అన్నాడు. టీవీలో ఫోటో వస్తున్నది. నేను వెంకన్నకు ఫోన్ చేసిన, అన్న మన సీనన్ననే అంటే మన సీనన్ననే అన్నాడు. అంటే అప్పటిదాకా మాకు తెలియదు. ఆయన పెద్ద మార్పు లేదు ఆయనలో. నేనేమంటున్నా పదవులు వస్తాయి పోతాయి అన్న, సుందరరాజు అన్న కూడా పదవులు వస్తాయి పోతాయి, మనం శాశ్వతంగా ఉంటాం, మనం బలగం అంతా శాశ్వతంగా ఉంటుంది. అందుకే వర్ర వెంకటేశ్వరరావు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఆలోచనల విధానంలో ఒక యాదవులే కాదు, బడుగు బలైన గురించి ఆలోచించే ఆలోచన విధానం ఆయనది. ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యము ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే జానన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అన్న ఒక్క నిమిషం, సుప్రీంకోర్టులో కేసు వేసిండు. నేను ఢిల్లీలో ఉన్న అన్ని నేషనల్ పేపర్లో వచ్చింది, ఒట్టి జానయ్య ఇట్లా కేసు వేసిండు ఇట్లా. సో నేను నా దగ్గర నెంబర్ లేదు, నేను అన్నకి ఎవరికో ఫోన్ చేసి అన్నకు ఫోన్ చేసిన, అన్న నువ్వు ఒట్టి జానయ్య కంటే యాదవ్ పెట్టుకుంటే దేశం అంతా తెలుస్తుంటే నీకు చేసినా కదన్నా. అంటే నాకు యాదవ్ లేదన్నా, సర్టిఫికెట్లో లేదు కాబట్టి నేను జానయ్య పెట్టిన సుప్రీంకోర్టులో. సో మీ అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, అన్నకు ఈ పోస్ట్ వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా అయినందుకు మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున అభినందన తెలియజేసుకుంటూ, ఇంకోటి ప్రత్యేకంగా వెంకటన్నకి చెప్పాలి, ఎందుకంటే అసలు ఆయన ఉన్నాడు కాబట్టి ఒక బ్రిడ్జ్ అయింది ఇది, మనం ఇంతమందిని కలిసినాం. సో ఆ మెంబర్ కంటే చైర్మన్ల కంటే అసలు వెంకటన్న పోస్తే గొప్పది. అన్న నువ్వు ఇట్లనే మా అందరినీ రాష్ట్రం అంతా కలుపు, మేమందరం నీ సేవలు ఉంటామని తెలియజేసుకుంటూ, నీకు భగవంతుడు ఇప్పుడు అదే చెప్పిండు, అన్న తినకుండా తిరుగుతున్నావు అంటే నీ ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని శ్రీకృష్ణుని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై యాదవ్, జై మాధవ్. నేను డాక్టర్ శివప్రసాద్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా శాస్త్ర ఫౌండేషన్ చైర్మన్ కూడా. ముఖ్యంగా యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క డాక్టర్ వర్ర వెంకటేశ్వర యాదవ్ గారికి సన్మాన సభకు హాజరైన ప్రతి ఒక్క యాదవ ముద్దుబిడ్డందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి యాదవ కుటుంబ ఆత్మీయ సభ్యులందరికీ కూడా మొదటగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏంటంటే వాస్తవానికి నేను క్లినిక్లో ఓపీ ఇచ్చి వచ్చినాము, డాక్టర్ మహేష్ యాదవ్ అన్నాను నేను. ఎందుకంటే ఇలాంటి వాటిలో మనం తప్పనిసరిగా పార్టిసిపేట్ అవ్వాలి, మన వంతు ఎంతో కొంత కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో, మేధావులైన మనము ఎంతో కొంత కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. వర్ర వెంకటేశ్వర సారు, నేను ఒక యాదవ విద్యావంతుల వేదిక డిస్ట్రిక్ట్ మీటింగ్ జరిగినప్పుడు సార్ని ఫస్ట్ టైం మీట్ అయ్యాను నేను. దాని తర్వాత నెక్స్ట్ డేనే సార్కి పోస్టింగ్ వచ్చింది. వెంటనే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సన్మానం చేయడం కూడా జరిగింది. ఏంటంటే ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే, డాక్టర్ వర్ర వెంకటేశ్వర సార్ దగ్గరికి అబ్జర్వేషన్ అంటే, నేను చాలా మందితో ఇంటరాక్షన్, ఎందుకంటే ఫౌండేషన్ చైర్మన్గా అంటే కలెక్టర్స్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది నా ఫౌండేషను. అందరు ఐఏఎస్ ఆఫీసర్స్తోని, పొలిటీషియన్స్తో, మినిస్టర్స్తో అందరితో నేను మింగిల్ అవుతా. కానీ వర్ర వెంకటేశ్వర సార్ దగ్గర ఒక యూనిక్ క్వాలిటీ ఏముందంటే,
సారు హంబుల్నెస్ ఒక ఫాదర్ రిలేషన్ సార్కి నాకైతే ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఐ నెవర్ థాట్ దట్ రిలేషన్షిప్ విత్ ద అదర్ పీపుల్. నేను ఎవరితో కూడా నేను అట్లా నాకు కనిపించలేదు. రెండో విషయం, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనమందరం కూడా శ్రీకృష్ణుని వంశస్థులం, ఆ యొక్క జన్యువుని పంచుకొని పుట్టినాం మనందరం కూడా. కాబట్టి మనమందరం పరిపాలించే కులంలో ఉన్నాం, కానీ పరిపాలించబడుతున్నాం. ఒక్కసారి మనమందరం మనకు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దగ్గర డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, విద్య ఉంది, అంతా ఉంది, అయినప్పటికీ కూడా మనము రావట్లేదు బయటికి. డెఫినెట్గా మనం అందరం బయటికి రావాలి, మన యొక్క ఐక్యత అనేది చూపించాలి. ఇందాక వెంకటేశ్వర ఒక మాట అన్నాడు, యాదవ విద్యావంతుల వేదిక ఇది సపరేటా అంటే, అఖిల భారత యాదవ మహాసభ ఒక రూట్ లాంటిది, అంటే వేరు లాంటిది, ఒక ముఖ్యమైన కాండం లాంటిది. ఇవన్నీ కూడా యాదవ విద్యావంతుల వేదిక కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అదొక బ్రాంచెస్ లాంటివి. దీనికి వేరే కాదు, వేరే పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం అందరం ఒకటి, ఎవరో ఒకరు ఇందులో విడదీయాలని చూస్తూ ఉంటారు. దానికి ఎటువంటి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేనెందుకు విషయం ఏంటంటే, నా వల్ల చెప్పిన డెఫినెట్గా అది రాజకీయ నాయకులకు ఎవరైనా సరే, అది లోకల్ బాడీయా, ఎమ్మెల్సీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా సాయం డెఫినెట్గా ఈ కులానికి డెఫినెట్గా చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, కాబట్టి విషయం ఏంటంటే, మనం అందరం కూడా మనలో శక్తి లేదనుకుంటాం, కానీ మనలో నిగూఢమైన శక్తి ఉంది. ఈ మూడేళ్ల తర్వాత వచ్చే రాజ్యం మన రాజ్యం, మన కులస్తుడే ఈ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా నాకైతే డౌట్ లేదు, ఈ వేదిక మీద ఉన్నట్టు వాళ్ళు కూడా డౌట్ ఉంటుందని అనుకుంటున్నా. మీ అందరికీ కూడా డౌట్ ఉండొద్దు, డెఫినెట్గా ముఖ్యమంత్రి మనోడే కాబోతున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా అని ఈరోజు చెప్తున్నాను. జై హింద్, జై భారత్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద డాక్టర్ వర వెంకటేశ్వర సార్. ఈ వేదిక మీద కలిపినందుకు కూడా చలకాని వెంకట్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీసీ గారికి తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం మీటింగ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ హియర్ అండ్ హార్టీ వెల్కమ్ శ్రీ డాక్టర్ వర వెంకటేశ్వర యాదవ్ గారు ఫర్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ ఎ తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్, అండ్ వీసీ సార్ అండ్ చిలకాని వెంకటేశ్వర యాదవ్ గారు and all other members. I want to introduce myself. This is Mohan Yadav. I have done my masters in forensic science, one more masters in cyber forensic and information security. And I previously worked in forensic science laboratory. I also worked in National Police Academy as a senior scientific officer, where I used to take classes to the IPS officers for the entire country in SVP NPA. And with that inspiration, I started first and only private forensic science laboratory, registered and ISO certified laboratory in AP and Telangana. That is Probe Lab Forensic. It is the first laboratory in the AP and Telangana. And our reports are admissible in the court of law. All handwriting, signatures, cyber crimes, audio, video, DNA, paternity, maternity, fingerprints examination, anything. If you want to know something about forensic science, personally or professionally, you can approach us. You can visit our website, and we are always there. As Venkatesh Anna said that, అంటే యాదవ్స్కి మన వాళ్ళకి ఎక్కడైనా ఫోరెన్సిక్ సైన్స్లో ఏ ఒక్క డౌట్ ఉన్నా, అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ప్రొఫెషనల్ కేసెస్లో కావచ్చు, ఐ ఆమ్ దేర్. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ అవర్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఆర్ ఆల్సో దేర్. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. యాక్చువల్ నాకు తెలియదు ఇక్కడ ఇది మాట్లాడచ్చో లేదో, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ద ఫస్ట్ మీటింగ్ ఐఎమ్ అటెండింగ్ దిస్ యాదవ్స్ మీటింగ్. సో ఏదైనా మిస్టేక్ జరిగినా, టైం ఎక్కువ ఇచ్చినా సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, వీసీ సార్ అండ్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారి శిష్యుణ్ణి గర్వంగా చెప్పగలను. వారి గురించి మీరందరూ చెప్తున్నది విన్నాను. అంతకు మించి ఇంకొక విషయం ఏంటంటే, కేవలం వారు యాదవుల కోసమే కాదు, సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరికీ మంచి విషయాలలో సహకారం చేస్తూ, మమ్మల్ని కూడా సమాచార హక్కు చట్టం మీద పనిచేపిస్తూ, మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మాకు కార్యక్రమాలకు సహాయపడుతున్న డాక్టర్ వర వెంకటేశ్వర్లు గారికి సేవలు విద్యావంతుల వేదిక ద్వారా మరిన్ని మందికి అందాలని కోరుకుంటూ, మరొకరు చెప్పారు ఒక దీపంతో మరో దీపం వెలిగించాలని. విద్యావంతుల వేదిక, యాదవ విద్యావంతుల వేదిక ద్వారా విజ్ఞానాన్ని పల్లె పల్లెల్లో ఉన్న యాదవ సోదరులందరికీ వెలిగించి, ఆలోచన కలిగించి, రాజ్యాధికారం పొందే విషయంలో మీరు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా ఎన్నికైనందున సమాచార కమిషనర్గా పేరు తెచ్చుకున్న స్థాయిని మించి పోలీస్ కంప్లైంట్ అథారిటీలో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని, మరింత మందికి సేవలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను కూడా మీ అందరిలో ఒకరిని.
వేదిక పైన ఉన్న పెద్దలు, సభాధ్యక్షులు, యాదవ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలకాన వెంకట యాదవ్ గారు, అదేవిధంగా ఈరోజు ఫెలిసిటీ తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నూతనంగా నియామకమైన డాక్టర్ ఓరే వెంకటేశ్వరరావు గారు, ఓరే వెంకటేశ్వర యాదవ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ గారు, ఓటే జానయ్య గారు, సుందర్రాజ్ యాదవ్ గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణన్న గారు, అదేవిధంగా యాదవ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ ప్రెసిడెంట్ వెంకన్న గారు, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు, అదేవిధంగా వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. సో ఈ సందర్భంగా మనము ఈరోజు చలకాన వెంకటన్న యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, మన యాదవ సంఘం నుంచి, మన యాదవ కులం నుంచి ఎవరికైనా ఏదైనా గుర్తింపు వచ్చి ఏదైనా అవకాశం వచ్చినందుకు వాళ్ళను పిలిచి ఇటువంటి సన్మాన సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఎప్పుడైతే పాలమూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయ్యానో అదేవిధంగా ఇదే హాల్లో నాకు ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నియామకమైన వరే వెంకటేశ్వర యాదవ్ గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు వరే వెంకటేశ్వర యాదవ్ గారు అన్న పెద్దలు గౌరవనీయులు గతంలో కమిషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మన యాదవులకు ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులైనా కానీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించి ఆదుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నియామకమైన సందర్భంలో ఆయనకు కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ పదవిలో కూడా విజయవంతంగా తన టెన్యూర్ను కంప్లీట్ చేసుకోవాలని, అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా యాదవులకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో ఇదే పదవిలో కూడా మన యాదవులకు సహాయ సహకారాలు అందిస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు వాళ్ళ పదవిలో ఉన్నంత మాత్రాన, అధికారంలో ఉన్నంత మాత్రాన అధికారం ఒకటి సరిపోదు. వాళ్ళకు మన యాదవ సంఘం తరపున, మన యాదవ కులవుల తరపున, మొత్తం రాష్ట్రంలో ఉన్న యాదవుల సభ్యుల తరపున గట్టి మద్దతు అనేది ఉంటుంది. అప్పుడు మద్దతు ఉండాల్సిందే. అప్పుడు గట్టి మద్దతు, గట్టి సపోర్ట్ ఉన్నప్పుడే వాళ్ళు విజయవంతంగా ఆ పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా మన సంఘానికి, మన యాదవులకు సేవ చేయగలుగుతారు. కాబట్టి సో ఈ సందర్భంగా మనమందరము మన పెద్దలు ఓరే వెంకటేశ్వర యాదవ్ గారికి సహాయ సహకారాలు అందించి అన్ని విధాలా సపోర్ట్ చేసి, ఆయన ఉన్న పదవిలో ఉన్నన్ని రోజులు మనం సపోర్ట్ చేసి ఆయనకు అండదండలుగా ఉండి ఆయన మనకు సేవలు చేసే విధంగా మనము ఆయనకు అండగా నిలబడాలని నేను ఈ సందర్భంగా కోరుచుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు ఆశించాలని, మరిన్ని పదవులు పొందాలని, అన్ని పదవుల్లో తను పొందిన పదవుల్లో కూడా విజయవంతంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అదేవిధంగా యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు అదే ప్రధాన కార్యదర్శి, అదే యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృతజ్ఞతలు. జానయ్య యాదవ్ గారిని వ్యక్తిగతంగా మీరు చూసినా చూడకుండా పేరు విని ఉంటారు, బహుశా చాలామంది అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. అది పులిబిడ్డ ఆడున్న పులిబిడ్డ లాగానే బాగానే గర్జించిండు గట్టిగా ఆ జిల్లాలో, రాష్ట్రంలో కూడా గర్జించిండు. వాస్తవానికి జానన్న ఎప్పుడు జానన్నే అంట, జనరల్ జానయ్య అనను, అందరి ముందు కాబట్టి జానయ్య అనే వర్డ్ వచ్చింది, కానీ జానన్నే అంట. జనరల్ వయసులో చిన్నోడైనా ఎప్పటికైనా జనరల్ జానన్నే అంట. జానన్న ఎన్నికల తర్వాత నల్గొండలో ఇంకో ఎలక్షన్ అయింది మాకు. పిల్లి రామరాజు అని యాదవ్ అబ్బాయి, ఆయన కూడా పోటీ చేసిండు. ఆయనకి 29,000 ఓట్లు వచ్చింది. ఇండిపెండెంట్ అయితే పులి గుర్తు మీద పోటీ చేసింది, కానీ ఆయన కూడా 29,000 చిల్లర ఓట్లు వచ్చింది. అట్లా జానన్న ఇంకా అసలు ఆయన 14,000 ఓట్లు వచ్చినాయి, అంతే కదనా? 14,000 ఓట్లు వచ్చినాయి. జానన్న నా దృష్టిలో 14 లక్షల ఓట్లు సాధించినట్టు లెక్క. అది వాస్తవానికి 14,000 ఓట్లు, ప్రతి ఒక్క ఓటు ఒక కత్తిపోటుతో సమానం. అది ఎన్నికల ప్రచారానికి పోతే గొడ్డన్లు తీసుకొని, కత్తులు తీసుకొని దాడి చేయడం, మనిషి మీద దాడి చేసారు, ఏమంటారు వాటిని, కార్ల మీద దాడి చేసారు, రాళ్ళు వేసారు. అదే మా ఊరికి వస్తే చంపుతాంరా. అది ఎంత అరాచకం అంటే, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బహుశా ఇప్పుడు అరాచకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ
తనని మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక రకాలుగా వేధించినప్పటికీ తను నిలబడి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన కుటుంబం కూడా ఆయన సొంతం కష్టపడి సంపాదించుకున్నాడు. పెద్ద ఇదివరకు అమ్మాయి సపోర్టు, తాతల సపోర్ట్ ఉన్నాడు కాదు. మనలాగానే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి చాలా కష్టపడి 5-10 సంపాదించుకొని తన సంపాదన నుంచే ఖర్చు పెట్టి నిలబడి కలబడి కొట్లాడి మొత్తం మీద నిలబడి 14,000 ఓట్లు సాధించిందంటే అది ప్రాణం నిలబెట్టుకొని. వాస్తవానికి ఏంటంటే జానయ్య లాంటి వాడు కాకపోతే నిజంగా వేరే వాళ్ళని చంపేసేవాళ్ళు. అంత సీరియస్ ప్రొటెస్ట్ చేసి వచ్చిండు. ఆ ఎన్నిక తర్వాత, అదే నల్గొండ రామరాజు ఎన్నిక తర్వాత యాదవ్ విద్యావంతుల వేదికకు అవగాహన ఏమి ఇవ్వాలనుకున్న దాంట్లో నాకు క్లారిటీ వచ్చేసింది, నాకు స్పష్టత వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎన్నికల్లో పోటీ చేసింది చాలా ప్రధానమైన ఎన్నిక, మామూలు ఎన్నిక కాదు. అది మమ్మల్ని కూడా చాలా తిట్టారు. జానన్నకు మద్దతుగా పోతే నా మీద పేపర్లలో రాయించారు, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టారు, ఫోన్ చేసి తిట్టిరు. మమ్మల్ని తిట్టడానికి, విమర్శించడానికి ఏమి లేదు. మా ఆకారము బొడగుండోడని, పొట్టోడని, బక్కగుండోడని, లేకపోతే వేరే ఏం లేవు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమున్నది? ఆ పొట్టోడు వచ్చిండే, బొడగుండోడు వచ్చిండు, గది తిట్లు. అది అంటే వ్యక్తి రాజకీయంగా మమ్మల్ని ఏమన్నికి లేదు, రాజకీయంగా అన్నికి లేవు, ఆర్థికంగా మా దగ్గర ఏం లేవు. కానీ జానన్నని తిట్టిన తిట్లలో నన్ను 10% 2% తిట్టినట్టు, కానీ ఆయన 100% తిట్టారు. నేను మద్దతుగా పోయినందుకే నన్ను కూడా తీవ్రంగా దూషించారు. వార్తా పేపర్లలో రాశారు, ఆర్టికల్స్ రాశారు. దాంట్లో ఏంటి, దాని ఎసెన్స్ ఏం చెప్తున్నంటే, యాదవుల పేరు మీద పదవులు పొందినటువంటి వ్యక్తులు, యాదవ సంఘాల పేరు మీద పదవులు పొందిన వ్యక్తులు విద్యావంతుల వేదిక వల్ల మేము వచ్చి యాదవులు ఒక ఆయన పోటీ చేస్తే ఆయనకు మేము మద్దతు ఇస్తే ఆయనను తిట్టడం కూడా మమ్మల్ని కూడా తిట్టారు. వాళ్ళే యాదవ సంఘానికి నాయకులుగా ఆ ప్రాంతంలో చలామణి అవుతాం. ఈరోజు నల్గొండ నియోజకవర్గం కానీ, సూర్యాపేట నియోజకవర్గం కానీ చాలా తీవ్రమైన విషయం అది. ఎందుకంటే మీ అందరికీ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఇంకో 100 ఏళ్ళు, ఇంకో 1000 ఏళ్ళు ప్రయత్నం చేయని కాక మనం ఈ విషయాన్ని పరిశీలించకపోతే, దీన్ని ప్రశ్నించకపోతే, దీని గురించి మనం మాట్లాడకపోతే, ఈ సంస్థ కానీ, అంటే మన సంస్థ బాగుపడాలి అంటే నాకు ఒక్కరికి బాగుపడుతుంది, పెద్ద సమస్య కాదు, సంస్థ బాగుపడదు కాదు, ఈ సమాజం, ఈ కులం బాగుపడాలంటే డెఫినెట్గా మనం ప్రశ్నించాల్సిందే. ఎందుకు అంటే 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 11 నెలలు నేను యాదవులలో పుట్టిన యాదవ సంఘం నాయకునని చెప్పి లాస్ట్ నెల రోజు పక్కోనికి వెయిట్ కోసం, అంటే బలవంతునని చెప్పుకొని పక్కోనికి ఎక్కువ ధరకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అరాచకం, అన్యాయం, అన్నిటికంటే అన్యాయం, తీవ్రమైన అన్యాయం. ఈ అన్యాయాన్ని నేనేమంటున్నంటే, యాదవుల పుట్టిన వాళ్ళందరూ యాదవులకు మద్దతు ఇవ్వాలని లేదు, రెడ్డోళ్ళలో పుట్టిన వాళ్ళందరూ రెడ్డోళ్ళకి మద్దతు ఇవ్వాలని లేదు. ఇప్పుడు అక్కడ కృష్ణారెడ్డి ఉన్నాడు, కృష్ణారెడ్డి నేను కూడా చాలా మంది, అంతకుముందు నాకు వేరే జగదీష్ రెడ్డి, ఈ అన్నకు నాకు జగదీష్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్. మాకు పంచాయతీ, మాకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు, విషయం కోసమే పంచాయతీ. ఆయన అడిగిన మంత్రి, నన్ను జగదీష్ రెడ్డి మంత్రి, నీకేం అన్యాయం చేసినావు ఇంకా, నా ఏంద్ర నీ బాధ ఏంద్రని అడిగింది. నా బాధ ఉంది, ఆ మామని చంపుతాను ఊరుకుంటున్నా, మామని గడ్డం వస్తా అని చెప్పి ఓపెన్, అదే సీక్రెట్ ఏం లేదు. కానీ అవగాహనలో అంత అన్యాయం, నాయకులుగా ఉండి ఎట్లా చేస్తారు. అక్కడ ఒక మామూలు కార్యకర్తలు చూస్తున్నారు, వాడు ఎవరి పార్టీ ఉందంటే తిరుగుతాడు. గొల్లోళ్ళందరూ యాదవులందరూ యాదవుల మధ్య తిరిగారు, రెడ్డోళ్ళందరూ రెడ్డోళ్ళ మధ్య తిరిగారు. న్యాయమడి కూడా నేను బార్ కౌన్సిల్ ఎన్నికల పోటీ చేసి చాలా మంది రెడ్డోళ్ళు న్యాయమడి తిరుగుతారు. నాకు ఓట్లు చాలా మంది వేస్తే నేను గెలిచిన. కానీ నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన అంత నీచంగా ఉండడం మాత్రం చాలా బాధాకరం. నా వృద్ధా నిజంగా నేను ఎంత బాధపడ్డంటే ఆ రోజు, అసలు ఏంటి, అసలు ఎక్కడ పోతుంది ఈ సమాజం, ఏంటి అసలు ఏం చేయాలనే దానికంటే క్లారిటీ వచ్చి విద్యావంతుల వేదిక అవగాహనలో భాగంగానే యాదవ సంఘాల్లో పనిచేసినప్పుడు ఎవడు కూడా యాదవులకే మద్దతు ఇవ్వాలి. ఎన్నికలప్పుడు ఎన్నికలు లేనప్పుడు యాదవ సంఘం, ఎన్నికలు వస్తే వేరే అమ్ముకునే సంఘం అయితే ఎట్లా, అది వద్దు అనేది మన అవగాహన క్లారిటీగా పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ జానాన్ని ఎన్నికలు చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, లేదు ఏదైనా చేసేది ఉంటే కరెక్ట్ చేయాలి. మీ అందరికీ కూడా అప్పీల్ చేసిన, ఆ మిత్రులకు కూడా మన నల్గొండ ట్రైనింగ్ క్యాంప్ అయినప్పుడు చెప్పినాను, మీ ఎవరి మీద నాకు కోపం లేదు, పంచాయతీ లేదు మనకి ఎవరితో, ఇకనైనా మీరు మారండి, మన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు మన వాళ్ళకి సపోర్ట్ చేయండి. మరి రామరాజు పోటీ చేసింది నల్గొండలో, రామరాజుకు మా జిల్లా అధ్యక్షుడు పోటీ, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మద్దతు ఇస్తామని బెదిరించారు. అట్లాంటి సపోర్ట్ చేస్తారు, నువ్వు నీ సంగతి చూస్తావు, రేపు నీ ప్లాట్ కబ్జా పెడతాం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారాలకు వస్తే నీ ప్లాట్ కబ్జా పెడతామని బెదిరించారు, నీ కారు గుంజుకుంటామని బెదిరించారు. ఆయన ఫోన్ చేసి ఏం చేయాలంటే, ఏం చేస్తే చూసుకుందాం లేరా నువ్వు కానీ అట్లా కాదని చెప్తే వాడు తిరిగి చేసిన, అది వేరే విషయం. అంటే ఇటువంటి వ్యవస్థని మనం ప్రశ్నించకుంటే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు. కాబట్టి మిస్ అయిపోయిన ఎమ్మెల్యే రేపో ఎల్లుండో బై ఎలక్షన్లు వచ్చినా, 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా తప్పకుండా సూర్యాపేట నుంచి ఎన్నిక కావాల్సిన ఎమ్మెల్యే కావాల్సిన జానన్నని మనందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా ఆహ్వానిద్దాం, ఆయన మాట్లాడడానికి పిలుద్దాం. ఈనాటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర
పోలీస్ అథారిటీ మెంబర్గా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్గా నియమితులైనటువంటి మన కుటుంబ సభ్యులు, మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో మొదటి నుండి ఒక గొప్ప చరిత్రను కలిగి అనేక రకాలైనటువంటి పదవుల్ని ఆశిస్తూ మన సమాజానికి ఉపయోగపడుతూ వస్తున్నటువంటి పెద్దలకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభ అధ్యక్షులు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోని మరి ఈనాడు యాదవ విద్యావంతుల వేదిక ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అన్న చెలకాని వెంకట యాదవ్ గారికి, మరి ఈనాడు మన అందరి చేత సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి పెద్దలు వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ గారికి, అదేవిధంగా నూతనంగా వైస్ ఛాన్సలర్గా ఎన్నిక కాబడ్డటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ గారికి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో మరి యాదవులకు ఒక ఐకాన్గా మా చిన్నతనం నుండి కూడా యాదవులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఇప్పటి వరకు కూడా అదే నాయకునిగా కొనసాగుతున్నటువంటి మా అన్న తండు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా చక్రధర్ గారికి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీసీ వాదంతో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి యాదవులందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి అంతో ఇంతో యాదవుల యొక్క ప్రభావాన్ని ఆ ఎన్నికల్లో చూపించగలిగినటువంటి అన్న సుందరరాజన్న గారికి, అదేవిధంగా మరి ఎప్పుడూ చట్టసభల్లో గర్జించాల్సినటువంటి అన్న ఇంకా ఈ యొక్క సభలు సమావేశాల్లో పెద్దగా మరి మన ముందు మనందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహపరుస్తూ ఎవరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆర్ లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మా అన్న మరి ముక్కాల వెంకన్న గారు ప్రముఖ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ జాతికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనేటువంటి తపనతోని మరి ఈనాడు శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా యాదవ విద్యార్థులకు మిగతా కులాలు ఎప్పుడూ 50-60 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క భవిష్యత్ తరం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన జాతిలో ఇలాంటి వాళ్ళందరూ ఒక గొప్ప ఆలోచన చేసి ఇప్పటికైనా మన భవిష్యత్ తరానికి ఒక మంచి విద్యను అందించేటటువంటి ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకన్న గారికి, ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి వివిధ జిల్లాల నుండి మరి మన కుటుంబ పెద్దని సన్మానించుకునేటటువంటి కార్యక్రమానికి మరి ఎంతో ప్రేమగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశం మరి మన పెద్దల్ని సన్మానించుకునేది కాబట్టి వారు సన్మాన కార్యక్రమాన్ని పెట్టిర్రు. మనం అందరం కూడా సన్మానించడం అనేది మన బాధ్యత. వారికి చిన్నదో పెద్దదో వాస్తవంగా నా దృష్టిలో ఇవాళ చట్టాలు చేయాల్సిన కాడికి పంపాల్సినటువంటి నాయకుడిని పంచాలు చేసేటటువంటి ప్లేస్కు పంపి మనల్ని తృప్తిపరిచినట్టుగా ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే తప్ప నిజంగా అన్నకున్నటువంటి అర్హత దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను, అసెంబ్లీను లేకపోతే లోక్సభలను చట్టాలు చేసే కాడికి పంపాల్సినటువంటి ప్లేసు. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూర్చోబెట్టి అన్నను కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడిగితే ఒక్క సమాధానం చెప్పినా నేను మాట్లాడింది తప్పని వెనక్కి తీసుకుంటా. సరిగా అది వాళ్ళ పార్టీ నిర్ణయాలు కాబట్టి ఏది ఏమైనా కానీ మొత్తానికి మన జాతికి ఉపయోగపడేటటువంటి అవకాశం మరి అన్న రూపంలో వచ్చినందుకు నిజంగా అన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
మరి వెంకటన్నని ప్రత్యేకంగా మనందరం కూడా సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న ఒక మాట చెప్పిండు, యాదవులకు విద్య, వైద్యం, రాజకీయంగా మన జనాభా లెక్క ప్రకారం రావాల్సినటువంటి వాటా కోసం పోరాటం చేద్దామని. నేను అన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా పోరాటాలు వీటన్నిటి కోసం కాదు, మనం చేయాల్సినటువంటి పోరాటం ఒకే ఒక పోరాటం, అది రాజకీయ పోరాటం. ఖచ్చితంగా రాజకీయంగా మనం ఆ స్థానాన్ని కనుక చేరుకుంటే ఈ విద్యలో రావాల్సినటువంటి, వైద్యంలో రావాల్సినటువంటి, ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో రావాల్సినటువంటి ఇచ్చే కాడ మనమే ఉంటాం. కాబట్టి మనం వీటన్నిటిని పెట్టుకొని మళ్ళీ వెనుకబడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి వెంకన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే, ఇవాళ రాష్ట్రంలో వీరిని చూసి మా సూర్యాపేట జిల్లాలో మరి శ్రీకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మేము అనుకున్న 118 మంది అందులో సభ్యులుగా చేరి ఒక్కొక్కరు 50,000 రూపాయలు ఇచ్చి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఆ జిల్లాలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చినటువంటి నాణ్యమైనటువంటి విద్యార్థులకు, మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ అంతో ఇంతో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అంతో ఇంతో ఇచ్చి వాళ్ళని సన్మానించుకున్నటువంటి పరిస్థితి నిజంగా అన్నగారు మొదలుపెట్టినటువంటి మరి వీరిని చూసి వారి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ఎక్కడో ఒక చోట ఇది మొదలైతే ఈ రాష్ట్రం అంతా పాకేటటువంటి ప్రభావం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, యాదవులకు ఒక గొప్ప ప్లేస్ ఉంటుంది. ఈ అగ్రవర్ణాల తర్వాత రాజకీయంగా ఎవరినన్నా మిగతా వర్గాలు ఏకీభవిస్తాయి అంటే అది యాదవ జాతినే. అది మన అదృష్టం. మనకు ఆ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. మనం శ్రీకృష్ణ వారసులుగా మరి ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం అందరం అదృష్టవంతులుగా భావించాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి చైతన్యం, అలాంటి నిజాయితీ, అలాంటి గొప్ప పేరుండబడినటువంటి మనం ఇంకా ఎంతకాలం ఆ దొరల దగ్గర బానిసలుగా ఉందాం? 75-76 సంవత్సరాలు దాటిపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అంతకుముందు భారతదేశానికి స్వతంత్రం కావచ్చు, ఇవన్నీ వచ్చి కూడా మరి ఈ రాష్ట్రంలో 2-3% లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎత్తు పొడుగు లేకుండా వాళ్ళు ఇంకో లెక్కలు ఏ లెక్కలు చూసుకున్నా మన దాంట్లో ఎక్కడ కూడా సగానికి కూడా పనికిరారు. మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు, అందంలో కావచ్చు. మరి అలాంటి వాళ్ళ పక్కన మనం కూర్చొని వాళ్ళకు జేజేలు కొట్టేటటువంటి సాంప్రదాయం నుండి వాళ్ళని విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా వెంకన్నని మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రాణాలకు తెగించి అడవులకు పోయి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఎక్కువ పెట్టి ఈ ప్రభుత్వాలను గడగడలాడించినటువంటి నక్సలిజం పుట్టినటువంటి ఈ రాష్ట్రం మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవులకు పోయినటువంటి వాళ్ళని తయారు చేసింది కూడా ఇలాంటి మేధావులే. మరి వాళ్ళ మనం ప్రాణాలని తెగించమని వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఈ జాతి ఈ దేశ జనాభాలో, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండి 70-80 ఏళ్ళ నుండి ఇంత మేధావి వర్గం ఇవాళ నల్లగొండ జిల్లా చూసుకుందాం. నల్లగొండ జిల్లాలో ఎన్ని పదవులు వచ్చినాయి, ఏ కుటుంబాలకు వచ్చినాయి, ఎవరు ఓట్లేస్తారు? ఎందుకు ఇది మనం చర్చ చేయట్లేము? ఎందుకు చర్చ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా మనం కొట్లాడదాం, విద్య కోసం కొట్లాడదాం, డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడదాం, పెన్షన్ల కోసం కొట్లాడదాం, భూభారతిలో దరఖాస్తులు పెట్టుకుందాం, భూమి పట్టాలు చేయమని కొట్లాడదాం, ఎన్నాళ్ళు చేద్దాం. మనం కొట్లాడాల్సింది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాజ్యాన్ని తీసుకురావడం కోసం. ఇవాళ నిజంగా మనం 15-16% ఉన్నాం. ఇవాళ బీసీలలో మెజారిటీ కులాలు ఉన్నటువంటి ఒక 5-6 కులాలని ఇవాళ వెంకన్న తయారు చేసినట్టుగా ఇవాళ మేధావులు నిజంగా నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నా. నేను ఎన్నికలకు ముందే నేను 20-25 సంవత్సరాలు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ నాయకుని దగ్గర ఉన్న ఆ నాయకునికి రెండో వ్యక్తిగా నేను నిలబడ్డా. మా అన్నకు తెలుసు, ఎవరు ఎమ్మెల్యే అయినా ఆ ఎమ్మెల్యేకు ఆ ఇంటి సభ్యులు ఒకరిద్దరు ఉంటే ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే ఒట్టెజానే ఉంటాడు. ఒట్టెజానే అందరికీ అంత ప్రేమగా ఉండి ఒట్టెజానేకి ఏదైనా నా ప్రజలకు సర్వీస్ చేయడానికి నాకు తగినటువంటి పదవి కావాలని అడగటమే నేరంగా చూస్తున్నటువంటి వాళ్ళందరినీ చదివి నేను వాళ్ళని ఎదిరించే స్థాయికి వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టుకొని నేను ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఒకరోజు అన్నాడు, తమ్ముడు నువ్వు కొంచెం స్పీడ్గా ఉన్నావు, ఈ రెడ్లతో చాలా కష్టం, మనల్ని ఎవరిని కూడా బతకనేలే, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికలకు ముందు అన్న చెప్పిన 10 రోజులకే నన్ను అడవులు పట్టించినటువంటి చరిత్ర ఈ రెడ్లది. నేనేమంటున్నా అంటే మా బెల్లి లలితక్క వారసులం మా రోజు వీరన్న
ఇవాళ సాంబశివుడు ఐలన్న వీళ్ళు ఎవరు ఎక్కడికి పోయిరు, ఎందుకు పోయిరు, ఇంకా ఎన్నాళ్ళు ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా పోయి ఆ దొరల పక్కన కూర్చొని ఇవాళ మనం వాళ్ళకు లాల్ సలాములు కొడతా ఉన్నాం. ఎందుకోసం? అందుకనే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ మనమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా బీసీ వాదం నడుస్తూ ఉంది. ఇవాళ వెంకన్న ఏదైతే యాదవ ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మన వాళ్ళందరికీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అదే రకంగా అన్ని కులాల్లో అన్ని వర్గాలలో ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేసి వెంకన్న లాంటి వాళ్ళు ఒక 5-6 కులాలను ఏకం చేసి అక్కడ ఉన్నటువంటి మేధావులతో ఈ రకమైనటువంటి సమావేశాలు సభలు ఏర్పాటు చేసిన తర్వాత 4 కులాలను కలుపుకొని నల్లగొండ జిల్లాలో 12 స్థానాలలో 3 రిజర్వేషన్ పోతే 9 జనరల్ స్థానాలు ఉంటాయి. అన్నని ముందు వరుసలో కూర్చోబెట్టి కులానికి ఒక ఇట్లాంటి నాయకుడు నమ్మకమైనటువంటి నాయకులు ఉంటారు. ఆ నాయకులతోని మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 9 స్థానాలు 9 కులాలు పంచుకుందాం. మనం గెలవమా? రెడ్లకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎందుకు గెలుస్తారు రెడ్లు? ఎవడన్నా జానాల లాంటి ఇట్లా మాట్లాడితే వీడిని ఎట్లా హత్య చేయాలి? ఇవాళ మనమటి ఉన్నోని ఎవరినో ఒక నెగేసి అరే ఏంద్రా నువ్వు అనుకుంటే పెద్ద కష్టమా, జానగడ పెద్ద లెక్క అంటే వాడు చెప్పిన మాటలు విని వాడు ఏ రకంగా నన్ను కథం చేయాలనేటటువంటి కుట్రలు మన దాంట్లోనే చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కుట్రలకు బలి కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉండబడినటువంటి సమాజం అంతా కూడా వెంకన్న లాంటి వాళ్ళకు మా లాంటి వాళ్ళకు మేము ఉన్నాం అనేటటువంటి భరోసాని బహిరంగంగా ఇవ్వగలిగినప్పుడు ఆ దొరలు పారిపోయి ఈ కుట్రలు చేయడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మీరు అందరూ కూడా గర్జించాల్సినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మనకేదో చిన్న పదవులు ఇస్తే దానికి మనం గొప్పగా చూసుకొని ఎందుకు పార్లమెంట్కి ఎందుకు వేయకూడదు? అన్నకంటే సీనియరా జానారెడ్డి గారి కొడుకు? ఎక్కడి నుంచి వచ్చిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి? వీళ్ళందరికీ ఎందుకు వచ్చినాయి, మనకు ఎందుకు రావట్లేవు? ఇలా మా అన్నకంటే సీనియర్ నాయకుడు ఎవరు? అలాంటి పార్టీలని ఇవాళ నేను తిరుగుబాటు చేసిన తర్వాత అంతో ఇంతో అక్కడో ఇక్కడో అన్నలాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తే 1.4% ఓట్లతో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టగలిగినాం. కానీ ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లేదు కాబట్టి మనం అందరం కలిసి కాంగ్రెస్కి వెళ్ళి కూడా కేసీఆర్ వస్తే మళ్ళీ మన జాతిని తొక్కుతారనే భయానికి మన జాతులందరూ కలిసి కాంగ్రెస్కి ఓట్లేస్తే వాళ్ళ గొప్పతనం చూసి ఓట్లేసారని మా వాళ్ళని అధికారం వచ్చేదని వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మనం చేసినటువంటి పోరాటం కానీ మనం చేసినటువంటి చైతన్యాన్ని కానీ ఎక్కడన్నా స్మరిస్తారా? మీరు చూడండి వాళ్ళ వేదికలలో వాళ్ళకి ఎన్ని ఓట్లుంటే వాళ్ళు ఇలా రాజ్యంలోకి రాగలిగారు. అందుకనే దయచేసి సోదరులారా, మన ఉద్యమం ఇది కాదు. ఇంకా నన్న ఒక యాదవ కమ్యూనిటీకి యాదవ్ ఇంటలెక్చువల్ కాదు నాయకత్వం వహించదు. ఆయన అంతకుముందే అడవులకు పంపించినటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు. ఇవాళ బీసీలకు ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు 2028 అనేది బీసీలకు అధికారాన్ని తీసుకొచ్చేటటువంటి సంవత్సరం అది. ఆ 2028లో బీసీలు అధికారంలోకి రావాలంటే వెంకన్న లాంటి వాళ్ళు యాదవ విద్యావంతుల వేదికల మాదిరిగా బీసీల విద్యావంతుల వేదికలు ఏర్పాటు చేసి బీసీలలో ఉన్నటువంటి మెజార్టీ కులాలని ఇవాళ మనం 60 సీట్లు దాటితే 40 ఎమ్మెల్సీలు పుణ్యానికి వచ్చాయి కదా. అసెంబ్లీలో అవకాశం రాని ఎంబీసీ కులాలని ఎమ్మెల్సీలుగా భర్తీ చేసుకుందాం. 60 సీట్లు దాటిన తర్వాత ఇలా ఏం అవసరం లేదు. నల్లగొండలో 12, మహబూబ్ నగరు, వరంగల్ ఈ 3 ప్లేసులల్లో మనం నిలబడి పోరాటం చేస్తే అధికారం మన చేతిలోకి వస్తుంది. అట్లాంటి అవకాశాలని పక్కకు పెట్టి మనం ఆయన కాడికి పోయి రిప్రజెంటేషన్ ఈయన కాడికి పోయి రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మనం తయారు చేసిన వాళ్ళే కదా. ఇవాళ ఆపరేషన్ కగార్లో బలైపోతాం చనిపోతామని తెలిసి కూడా పరారై వాళ్ళ కాళ్ళ ముందర పడట్లేరు. చివరికి ప్రాణం పోయేంత వరకు తెగబడి కొట్లాడి ప్రాణాలు అర్పిస్తున్నటువంటి బిడ్డలు మన జాతి బిడ్డలే కదా. మరి ఇవాళ మన జాతులను ఏం అడగట్లే. ఈ జాతిలో పుట్టిన పాపానికి ఇవాళ సగానికి పైన ఉండబడినటువంటి మన కుటుంబాలను చైతన్యం చేసుకుంటే మనకు అధికారం అనేది అరచేతిలో చూపేయటం కాదు కదా, గుంజుకొచ్చి పెట్టగలుగుతాం కదా. కాబట్టి ఆ వైపుగా ఈ మేధావులందరూ కూడా ఏకమై మరి ఇక్కడ ఉండబడినటువంటి యాదవుడు ఏ కులాన్ని ప్రేమించినా మన వెంటబడి సవాసం చేస్తారు. ఇవాళ అగ్రవర్ణాలని అసహించుకునేటటువంటి ఎందుకంటే 70-80 ఏళ్ళ నుండి వాళ్ళు మనల్ని పరిపాలించుకుంటూ పోతూ ఉంటే ఇవాళకి కూడా మన యాదవుల విద్యార్థులకు చదువుకోవడం కోసం హాస్టల్ నిర్మాణం మనం చేసుకోవడానికి సందాలు అడుక్కునే పరిస్థితులు మనం ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ బిల్డింగులు చూడండి ఎన్నేళ్ల క్రితం అయినాయి. వాళ్ళ పిల్లలు పోయి అమెరికాలో చదువుకొని రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నారు. మన పిల్లలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. దీని అంతటికి కారణం ఎవరు? ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి 2-3% ఉన్నవాళ్ళు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం బలంగా కోరుకుంటే కాందేమి లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, అన్న చెప్పినట్టుగా నేను తిరుగుబాటు చేస్తే నా మీద 100 కేసులు పెట్టి నా ఎమ్మటి పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా నిత్యం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను భయపడకుండా తిరుగుబాటు చేస్తే అన్న చెప్పిన ప్రతి కత్తిపోటు ఎదుర్కొంటా అనుకునే వాళ్ళే నా వెనకంగా వచ్చారు. ఇగో మీ ముందు నాయకుడు ఎప్పుడు కూడా నేను కుల సంఘాలుగా తిరిగినప్పుడు నా ఎమ్మట్లేడు,
కానీ నేను బయటకు వచ్చిన తర్వాత నా వెంట నిలబడి ఒక అడ్వకేట్గా శుంకరపోయిన రాజు నా వెంట నిలబడి చివరి వరకు, ఆయన ఎవరికి తెలియదు అప్పటి వరకు. అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ 14,000 ఓట్లు అనేవి నాకు 14 లక్షలతో సమానం అనే మాట అన్న చెప్పిన మాట 100% బాలదు కరెక్ట్. ఎందుకంటే మన జాతిలో పుట్టినటువంటి మేధావులే వాళ్లకు ఏమవుతుందో అధికారం మళ్ళీ వస్తే మా బతుకులు ఉంటాయో ఉండవో అనేటటువంటి భయంతో మరి వాళ్ళంట ఇష్టం లేకపోయినా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అధికారం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవసరం మనకు ఉంటుంది కాబట్టి ఆ అవసరాలకు భయపడి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా 3 సంఘ ప్రజాస్వామ్య పార్టీ, ఈ పార్టీలు ఆ నియంతృత్వ పార్టీ మాదిరిగా మన మీద ఇబ్బందులు ఉండవు. ఇవాళ వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవడు ఎప్పుడు కూలగొడతాడు, ఎవడు ఎప్పుడు కూలగొడతాడు అనేటువంటి భయంతో వాళ్ళకు వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మీద వాళ్ళ దృష్టి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది సరైన టైం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకపోతే 14 సంవత్సరాల తర్వాత అది ఎవరో సెంట్రల్ పార్టీనో స్టేట్ పార్టీనో ఒప్పుకుంటూ రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్రలో భాగస్వామ్యమైనటువంటి చరిత్ర మనది. మరి వాళ్ళ మనకు బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి సెంట్రల్ పార్టీ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, స్టేట్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు తీర్మానం చేయాలి, ఎవరు ప్రవేశపెట్టాలి? మన కుటుంబాల్లో జన్మించినటువంటి మన జాతి బిడ్డల్ని కూర్చోబెట్టి ఇలా గ్రామాన ఊరున పట్టణాల మాదిరిగా కమిటీలు వేసుకొని చైతన్యం చేసి ఈ జాతిలో పుట్టిన పాపానికి ఎక్కడైనా ఒక బీసీ సోదరుడు నిలబడితే ఓటేయాలన్నట్టు ఒక చైతన్యాన్ని వాట్సాప్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో మనం ఉత్తగా ఎవరి కోసం పెడుతున్నటువంటి మెసేజ్లు అన్నీ కూడా మన జాతి ఐక్యత కోసం, బీసీలకు అధికారం కోసం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వర్రె వెంకటేశ్వర అన్న గారిని, ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారిని, ఇక్కడ ఉన్న మేధావులందరినీ కూడా మీరు వీటితో తృప్తి పడితే మన జాతిని మీరు సంతృప్తి పరిచిన వాళ్ళు 100% కారు అని నేను ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు భవిష్యత్ తరానికి అధికారం ఇచ్చినప్పుడే మన జాతుల బతుకుల్లో మన భవిష్యత్ తరానికి ఒక గొప్ప అవకాశాలు వస్తాయి తప్ప మీరు ఎంతసేపటికి వీటికి తృప్తి పడి చప్పట్లు కొట్టించుకొని మన సన్మానాలు కూడా నిజంగా ఇది మన అన్న స్థాయికి ఏ మాటికి కూడా సరిపోయేది. ఆయన నిజంగా చెప్తున్నాను, చిటికన వేలు కూడా సరైనటువంటి పదవులు కావు. ఆయన చట్టం చేసే కాడ ఉండాల్సినటువంటి వ్యక్తిని పంచాలు చేసే కాడికి పంపేటటువంటి నైజం. మరి ఆ పార్టీల యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం గమనించాలి. ఆ పార్టీలన్నిటిని కూడా బొందబెట్టి బీసీలకు ఒక పార్టీని పుట్టించాలి. ఎవడో కన్నటువంటి పార్టీల జెండాలు మనం మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జాతి నుంచి ఒక పార్టీ రావాలి. ఆ పార్టీని మన జెండాలని మనం మోసుకొని మన జాతుల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపుకొని మన పాలన మనమే చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా అన్నకు విజ్ఞప్తి చేస్తూ, అన్న ఇప్పటి వరకు యాదవ్ విద్యావంతుల వేదికకు చైర్మనో కన్వీనరో, భవిష్యత్తులో బీసీ విద్యావంతుల వేదికకు కన్వీనర్గా ఆయన రూపాంతరం చెంది 2028లో అధికారం తీసుకురావడం కోసం అన్నకున్న నాలెడ్జి, అన్న చెప్పే మాటలకు మరి తూటాలై పేలేటటువంటి బీసీ యువత ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, నిజంగా ఈ సభ రాజకీయ సభ కాదు, అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు మేధావులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మాకున్నటువంటి బాధనో లేకుండా మాకు ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం ఇలాంటి పెద్దల కాడ వెలిపుచ్చుకుంటే దాని ద్వారా కొద్దో గొప్ప మార్పు వస్తుంది మనకు అనేటటువంటి ఆలోచనతో ఈ వేదిక ముందు ఈ విషయాలు మాట్లాడినందుకు మరి పెద్దలు ఏమైనా పొరపాటుగా భావించకుండా మరి నేను మీ చిన్నోనిగా మీరందరూ కూడా నేను మాట్లాడినటువంటి వాటిలో ఏమైనా తప్పులుంటే క్షమించాల్సింది కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉండబడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకైతే ఇష్టం లేదు, అయినా పెద్దోడు కాబట్టి అన్నకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏమంటారు, దౌర్జన్యం కూడా కాదు కానీ తలబిరుసు తనానికి మనల్ని అవమానపరిచే దానికి కోపం వచ్చి మనందరం కూడా తిరగబడ్డాం. దురహంకారానికి వ్యతిరేకంగా మనందరం తిరగబడి యాదవ్ విద్యావంతుల వేదిక పెద్ద మీటింగులు 2 పెట్టింది. లేడీస్ అమ్మాయిల మీటింగుల్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టాం. అయితే ఫుల్ అయిపోయింది. దాదాపు ఆ రాష్ట్రంలో 2 సార్లు సుమారు 50 మీటింగ్లు, ఒక్కొక్కసారి 50 మీటింగ్లు, ఆత్మగౌరవ సభకు 50 మీటింగ్లు, తర్వాత యుద్ధవేరు సభకు 50 మీటింగ్లు అన్ని రాష్ట్రంలో తిరిగి పెట్టినాం. దానికి నాకు 100% నేను ఉత్తర తెలంగాణ పోతే ఎమ్మటి వచ్చిన శ్రీహరన్నకు, అదేవిధంగా నా ఎమ్మటి వచ్చిన అయోధ్యకు, అదేవిధంగా యాదవ్ విద్యావంతుల వేదికల ప్రతిరోజు పోయేటప్పుడు నాకు ఏదైనా డౌట్ వస్తే ఎండ పెట్టుకొని పోతే నా ఎమ్మటి వచ్చిన సీన్ ఎక్కడ పోయిండు, మా దూదిమెట్ల శ్రీనివాసు యాదవ్. గత సందర్భంలో నేను ఆవేశం వచ్చి ఉపన్యాసం ఇచ్చిన అన్న జర జాగ్రత్త ఆరోగ్యం అని చెప్తున్న వెనక ఉన్న చెల్లె అచ్యుతమ్మ. అదేవిధంగా ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా మా వెంకన్న ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ పెద్ద సైంటిస్ట్, ఆయన సోషల్ ఇంజనీర్,
పొద్దునే డౌట్ వస్తే ఫోన్ చేసి అన్న ఏంటంటే ఏది మంచి ఏది చెడ్డ అద్భుతంగా చెప్తాడు. అదేవిధంగా మొదటి నుంచి ఎమ్మటున్న ఆర్ లక్ష్మణ ఇటీవల కాలంలో మన సంఘానికి మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైనటువంటి వైభవం తీసుకొచ్చినటువంటి సోదరుడు డాక్టర్ శ్రీనివాస బైకట్ బాలు యాదవ్, అన్ని జిల్లాల నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించిన మిత్రులు, అక్కడ ముఖ్యంగా ఈరోజు సీతారామన్న రాలేదు కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీతారాములన్న, అందరికీ మన కామారెడ్డి జిల్లా ప్రభాకర్ అన్న కూడా, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్న కూడా చాలా బ్రహ్మాండంగా అన్ని సందర్భాల్లో సహకరించాడు. మన అన్ని మీటింగుల ఫలితం గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెడ్లు 49% ఓట్లు వేసారండి. అదర్ అప్పర్ కాస్ట్లు 31% వేశారు. యాదవులు, గొల్లలు, కుర్మలు 51% వేశారు. ముదిరాజులు, తెలుగోళ్ళు 41% వేశారు. గౌడ్లు 49% వేశారు. అదర్ బీసీ ఓబీసీలు 36% వేశారు. దళితులు 38%, లంబాడాలు 52%, ముస్లింలు 32% ఓట్లు వేశారు. మనది లంబడోళ్ళు 52%, యాదవులు 51% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టుగా ఇది ఎవరు రాసిరు అంటే సిఎస్ఐఆర్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక లెక్కలు చేసి మొత్తం చేసేటటువంటి ఒక సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచబడేటువంటి రిపోర్ట్. కానీ లక్ష్మణ వాళ్ళ పార్టీకి, వాళ్ళ ముఖ్యమంత్రికి, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడికి లక్ష్మణ ద్వారా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వేదిక మించి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే కూడా చెప్పుకోండి, మాకు కాలిపోయిన ఏం లేదు. వెంకటయాదవ్ అంటూ కాలిపోయిన పెద్ద మునిగిపోడు, ఎందుకంటే చాలాసార్లు కాలిపోయి మళ్ళీ కూడా కాలిపోతాడు. ఏమైంది క్లారిటీగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లేకపోతే ఇంకా ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి వ్యూహకర్తలు అయినటువంటి రెడ్డి మేధావులారా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే నిమిషం, నీవు నీ ఇబ్బంది పెట్టకుండా మాట్లాడతావు. ఒకటే జానన్న మాట్లాడి పాపం అది రెండు మాటలు చెప్పకుంటే వెంకటేశ్వర్లు గారికి, ఎందుకంటే వాళ్ళు పదవి ఇచ్చారు, సీనన్నకి వాళ్ళు పదవి ఇచ్చారు, కొంచెం ఎంబరాసింగ్ ఉంటుందని వాళ్ళ బాధ నాకు అర్థమైంది. ఒకటే మాట చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. మా ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారికి వీసీ ఇచ్చినందుకు, అదేవిధంగా మాకు సంబంధించిన మా వెంకటేశ్వర్ గారికి పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఇచ్చినందుకు, ఇంకా కొంతమందికి లక్ష్మణ్ యాదవ్ గారు మహబూబ్ నగర్ జిల్లా ముడా చైర్మన్ ఇచ్చారు, ఆయనకు లక్ష్మణ్ యాదవ్ గారికి ఇచ్చినందుకు, ఇంకా మా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో చెవిటి వెంకన్న యాదవ్ అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ ఇచ్చినారు. ఇట్లా కొన్ని అక్కడొకటి అడుక్కుంటే ఇచ్చినట్టు అడోటి ఇచ్చారు. అది కూడా అది ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలే. కానీ మా ఓపికని, మా పేషెన్స్ని, మా మంచితనాన్ని మీరు ఇంకెక్కువ రోజులు పరీక్షించకండి. ఎందుకంటే తప్పకుండా ఆ దొరలకు గత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి షార్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో తప్పకుండా యాదవ సమాజం మీకు కూడా ఇస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీకు ఎంత పెద్ద గొప్ప యువకర్తలు ఉన్నని కాక, ఆ యువకర్తలకు చెప్తున్నా, నాకు తెలుసు ఆ యువకర్తలు ఎవరో, మాట్లాడేది కూడా వాళ్ళు వినాలి. ఆ యువకర్తలకు చెప్తున్నాను క్లారిటీగా, మీరు పొరపాటు చేస్తున్నారు. యాదవులు చాలా మంచి వాళ్ళు, గౌడ్లను మాలలను రెడ్ల పక్కన పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిద్దామని మీరు భ్రమలో ఉంటే తప్పకుండా మీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత మేమే తీసుకుంటాము. అది త్వరలోనే దానికి మీకు రిజల్ట్ కూడా చూపిస్తామని తెలియజేస్తూ, డెఫినెట్గా ఆర్ లక్ష్మణ లాంటి ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ గుంజుకోరు, నిరాకరించారు. అలాంటి వాళ్ళు మా దాంట్లో చాలామంది ఉన్నారు మా సంస్థ. అక్కడ కొత్తగూడెంలో నాగా సీతారాములు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి 10 ఏళ్ళు బీఆర్ఎస్ తోటి తగలబడి కొట్లాడి అలసిపోయి ప్రతి సంవత్సరం 1 ఎకరం అమ్ముకొని ఖర్చు పెడుతున్నాడు సీతారాములు. అక్కడ లక్ష్మణ్ ఆయన జీతమే దీన్ని కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టాడు. ఇట్లా అనేక మంది మా వాళ్ళు అనేక జిల్లాల్లో ఎదురు చూస్తున్నారు. మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే పాపం వాళ్ళకేమైనా అవకాశం వస్తుందేమో, మేము అడ్డం తిరుగుతాం, వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతాం ఉన్నమే తప్ప మా అభిప్రాయం పెద్ద సమస్య కాదు. తప్పకుండా మీకు జరగబోయే ట్రీట్మెంట్కు ఎదురు చూసుకోండి. లేదంటే మీరు ఏం ఆలోచించాలనో ఆలోచించి మీ పార్టీలో ఉన్నటువంటి యాదవులకే మా జనాభా దామశ పద్ధతిలో అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మన అందరి ఆమోద యోగ్యంతో కరతాల ధ్వనుల ద్వారా ఒకసారి గట్టిగా మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, జానన్న చెప్పిండు ఏమన్నాడంటే ఒకటే మాట చెప్పాడు. జానన్న ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే లేదు యాదవ విద్యావంతుల వేదిక ఒకటే సరిపోదు, మనకు బీసీలని కలుపుకొని బీసీ మేధావులతోటి బీసీ మేధావుల సంఘంతో రాజ్యాధికారాన్ని తీసుకురావాలని. అయితే జానన్న క్యాచ్ చేయనట్టుండి, కానీ నేను మాట్లాడిన స్పీచ్లో వినలేదు. యాదవులు ఏమంటారు, ఐడెంటిటీ అండ్ అలయన్స్ అంటుంది. ఐడెంటిటీ అండ్ అలయన్స్ అంటే ఏ కులానికి ఆ కులం ఐడెంటిటీ అయ్యి బహుజన కులాల ఐక్యతతోటి రాజ్యాధికారం వస్తుందని విద్యావంతుల వేదిక కాన్సెప్ట్. సో జానన్న ఏమో బీసీలు అన్నాడు. నేనేం చెప్పినంటే
ఐడెంటిటీ అంటే అలయన్స్ అని చెప్పిన మీకు చాలామంది విద్యావంతులు ఎవరు అర్థం చేసుకోండి. ఎవరి కులానికి వాడు ఐడెంటిటీ కావాల్సిందే. బహుజన కులాలతో ఐక్యతతో రాజ్యాధికారం తీసుకొచ్చుకోవాల్సింది. మనం సాఫ్ట్గా ప్రొఫెషనల్గా విద్యావంతులుగా మనం చెప్తున్నాం. బీసీ కులాల ఐక్యతతోటి రాజ్యాధికారం తెచ్చుకోవాలని జానని చెప్తుండు. మనకు బీసీ కులాలతో ఎవరితోటి వ్యతిరేకత లేదు, ఎవరితో కలిసడానికి అభ్యంతరం కూడా లేదు. అయితే ఒక మాట సుందరన్న ఉన్నాడు కాబట్టి చెప్తా. సుందరన్న పోయిండు. సుందరన్న ఎన్నికల్లో బీసీలుగా పోటీ చేసిండు. ఇప్పుడు ఉన్న తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రవీందర్ అనేటి ఆయన్ని ఒక ఆయన్ని మున్నూరు కాపాయని పోటీ పెట్టాడు. ఈయనని మన సుందరన్నని యాదవ్ని పోటీ పెట్టాడు. ఇద్దరిని పోటీ పెట్టి ఓగలగోలు ఓట్లు వేసుకోమన్నారు. జానన్న సాక్షిగా నేను చెప్తున్నా, బహుశా 99% ఈ కులం కూడా ఆ కులానికి, ఆ కులం కూడా ఈ కులానికి ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే సరే యాదవులకు యాదవులం ఓట్లు వేసుకోవాలని సోయ మనకు లేనప్పుడు పక్క బహుజన కులానికి ఓటేస్తామని సోయ. కాబట్టి జానన్న కొద్దిగా అడ్వాన్స్ ముందర ఉండి చెప్తా ఉన్నాడు. మనం ఏంటంటే అట్లీస్ట్ యాదవులకు ఓట్లు వేసుకున్న స్థాయిలో అన్న ఈ కులం పైకి రావాలని జానన్న లాంటి వాడు పోటీ చేస్తే జానన్నకు ఓటేయాలని ప్రయత్నంలో మనం ఉన్నాము. జానన్న ఏంటంటే వీళ్ళందరూ వచ్చి కలిసి రండి అంటుండు. ఇట్లా కలిసి వచ్చడానికి మన సమాజంలో ఇంకా సంసిద్ధత లేదు. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది రాజుల సాక్షిగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ కూడా ప్రజల యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బానిస మనస్తత్వానికి అలవాటు పడ్డారు. కాబట్టి పోరాటం చేయలేడు. అల్లూరు సీతారామరాజు లాగా భగత్ సింగ్ లాగా పోరాటం చేయలేరు. వీళ్ళంతా అహింసా పద్ధతులు మాత్రం అధికారం చేస్తారని గాంధీ గుర్తించింది. కాబట్టి ఈ దేశం స్వతంత్రానికి ఆయన నాయకత్వం వహించుంటే అది సక్సెస్ అయింది. అదేవిధంగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎన్టీ రామారావు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అవలంబించి ఆ రోజు ఆయన జాతిపితగా మొత్తం రాష్ట్రంలో ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఎండగట్టి అధికారాలు తెచ్చిన ఆ రోజు పరిస్థితి ఆ ప్రజలది. నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ ఛాంపియన్ అయిందంటే తెలంగాణ ప్రజల మైండ్ సెట్ క్యాచ్ చేశాడు. అందుకే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల యొక్క మనస్తత్వాన్ని మనం స్టడీ చేయకుండా ఆ కులాల యొక్క స్థాయిని అంచనా వేయకుండా యాదవులందరూ పోయి వేరే కులానికి ఓటు వేయమంటే మనోళ్ళే ఓటు వేయట్లేరు, పక్క వాళ్ళకి వేసే ఛాన్స్ లేదు. కాబట్టి దాని కొద్దిగా పెద్ద డిబేట్ ఇది, ఆలోచిద్దాం. తప్పకుండా బహుజన కులాలతో ఐక్యతతో రాజ్యాధికారం వస్తుందని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నా. అదేవిధంగా విద్యావంతుల వేదిక కూడా అభిప్రాయం కూడా అదే. కాబట్టి మన అందరం కూడా ఆ ప్రయాణిద్దామని తెలియజేస్తూ ఎంతో ఆవేదనతో మాట్లాడిన పాపం ఎందుకు మాట్లాడిన జానన్న అంటే జానన్న ఆవేదన నాకు అర్థమైంది. నిజంగా ఇక్కడ ఏమంటారు అంటే కడుపులో కత్తులు పెట్టుకొని పండుకుంటే కత్తి గుచ్చుకుంటుంది, ఎన్ని ఎన్నికలు పడి ఎన్నికలు గుచ్చుకుంటుంది. ఆయన ఒంటి చుట్టూ కత్తులో పెట్టుకొని జీవించి అలసిపోయి కోపంగా బాధలో ఆవేదనలో ఉన్నాడు. తప్పకుండా జానన్న వ్యక్తిగతంగా కానీ అన్ని రకాలుగా సరే ఇప్పుడు ఆయన సంస్థలో పనిచేస్తున్నాడు, ఆ సంస్థకు మన మద్దతు ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ జానన్న ఎంబటి మాత్రం ఎన్నప్పుడు నీడలా ఉంటామని మాటిస్తున్నా. ఆయనకి ఏ రోజు ఏ చిన్న సమస్య కూడా రాకుండా విద్యావంతుల వేదిక ఉంటుంది. వెంకన్న నీ వెనక ఉంటాడన్న ఏ రోజు కూడా మీరు ఏం బాధపడాల్సిన అవసరం. విద్యావంతుల వేదిక ఉంటుంది, యాదవ్ సమాజం ఉంటుంది, అఖిల భారత యాదవ్ మహాసభ ఉంటుంది, లక్ష్మణ్ ఉంటాడు, మేము అందరం ఉంటాం. మీరు ఏం ఆవేదన చెందొద్దని ఇంకెందుకు లేదు. మీ సార్ బాధపడుతున్నాయి మాట్లాడుతున్నారు. బీసీ అయితే జానన్న దాంట్లో బీసీ అనే దాని గురించి మళ్ళీ ఆయనతో వేరే సందర్భంలో మాట్లాడతా, అది వేరే కాన్సెప్ట్ అది. సరే మళ్ళీ మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అయితే ఆయన గురించి కూడా ఒక్క మాట చెప్పి ఆయన మైక్ ఇస్తాను. ఆయన విద్యార్థి దశ నుండి దినేశయ్య కాంచి అనేక పోరాటాలు కష్టాలు పడ్డాడు. ఇంతకుముందు సార్ చెప్పిండు. ఈడికి ఒక మాట మాత్రం ఆయనకి ఏంటంటే ఆయన ఏమంటారు మన ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు సుమారు ఒక 5,000 ఆర్డర్లు రాసిండు ఆయన. ఆర్టీఐ కమిషనర్గా ఒక 5,000 ఆర్డర్ అంటే జడ్జిలాగా ఆర్డర్ పాస్ చేస్తారు అనమాట. 5,000 ఆర్డర్స్ పాస్ చేసి ఆ టైంలో నేను హైకోర్టులో గవర్నమెంట్ పీడర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉన్నాను. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైనా ఆర్డర్లు పాస్ చేస్తే మాకు హైకోర్టుకి వస్తాయి, గవర్నమెంట్ పీడర్గా నా దగ్గర వస్తాయి అనమాట. ఎంత అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ రాసిండంటే నిజంగా చెప్తున్నాగా సీనియర్ హైకోర్టు జడ్జిమెంట్ కంటే కూడా చాలా బాగా పీపుల్స్ ఓరియంటేషన్ తోటి చాలా మంచి ఆర్డర్లు రాసిండు. భవిష్యత్తులో కూడా నేను కూడా అభినందన చెప్పలేదు కాబట్టి చెప్తున్నా, పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా కూడా మీరు ఈ వృత్తిలో కూడా ఈ ప్రొఫెషన్లో కూడా విజయవంతం కావాలని, మన జాతికి ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందించాలని మొట్టమొదలు యాదవ్ విద్యావంతుల వేదిక ఓ లక్ష్యం పెట్టుకొని హాస్టల్ కన్స్ట్రక్షన్ చేస్తామని మేము మీటింగ్ పెట్టుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు కానీ మొట్టమొదటి వచ్చి ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఫస్ట్ నా 1,00,000 కాంట్రిబ్యూషన్ తీసుకోండి అని. మనకి 56 లక్షలలో ఫస్ట్ 1,00,000 వారదే. కాబట్టి శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున లేదా అదేవిధంగా యాదవ్ విద్యావంతుల వేదిక తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తూ వారికి మరొకసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మనందరినీ ఈ వేదిక ఏర్పాటు చేసి నాకు ఈ గౌరవం రావడానికి కృషి చేస్తున్నటువంటి
సోదర సమానులు చిలకాని వెంకట యాదవ్ గారు, ముఖ్య అతిథులు వైస్ ఛాన్సలర్ సివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిఎన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు, ఆల్ ఇండియా యాదవ్ మహాసభ జనరల్ సెక్రటరీ పెద్దలు లక్ష్మణ్ యాదవ్ గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, డిసిసిబి మాజీ చైర్మన్ పెద్దలు వట్టే జానయ్య గారు, వెంకన్న యాదవ్ గారు, శ్రీకృష్ణ హాస్టల్స్కు సంబంధించిన చైర్మన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్ గారు, చక్రధర్ యాదవ్ గారు, అదేవిధంగా యాదవ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అచ్యుత గారు, అదేవిధంగా రవి గారు, శాంతన్న, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, కింద ఉన్నటువంటి వాళ్ళు, అయోధ్య, వేణు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఈరోజు కొంతమంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చినట్టున్నారు. వెంకన్న గారిని మేము పత్రికలకు పంపించుకోవాలి, టైం అవుతున్నదని వారు వెంకన్న గారితో అడుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు వాళ్ళకు సంబంధించిన విషయాలు 2 అంశాలు తెలియజేసి ఆ తర్వాత మనం మన విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు నేను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అదేవిధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా ఒక హైకోర్టు జడ్జి గారిని, నన్ను ఫార్మర్ డిఐజీ గారిని నియామకం చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ మన రాష్ట్రము కొంతమంది సీనియర్ అధికారుల కృషితో వలన ఈరోజు దేశంలోనే శాంతి భద్రతల పట్ల కానీ మిగతా టెక్నికల్లీ కానీ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ రాష్ట్రాలైనా ఉంటే ఈ తెలంగాణని ఈ శాంతి భద్రతలే కానీ టెక్నికల్గా కానీ ఏ రకంగా ఉన్నదో వచ్చి చూసి నేర్చుకొని పోయి అక్కడ ఆ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది. ఇది రీసెంట్లీ 2025లో ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం వచ్చినటువంటి రిపోర్ట్లో మన రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు అది. అయితే అలాంటి పోలీస్ ప్రక్షాళనలో ప్రభుత్వము నన్ను నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యునిగా ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి ఈ శాంతి భద్రతలు కాపాడడంలో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంలో పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పోలీసులకు అథారిటీగా ఎంపిక చేయడం అనేది మిత్రులు, నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ చేసిన, చీఫ్ కమిషనర్ చేసిన, అది చీఫ్ కమిషనర్ అనేది సుప్రీంకోర్టు జస్టిస్తో సమానమైనది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేది చీఫ్ సెక్రటరీతో సమానమైంది. ఇప్పుడు ఆ పదవులకు దాన్ని తీసేసినా కూడా నేను ఆ పాత్ర పోషించినాను కాబట్టి నాకు ఇవ్వాలంటే ఏ పొజిషన్ ఇస్తే మంచిదని ప్రభుత్వము ఆలోచన చేసి ఇతను ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఈ పదవి ఇస్తేనే సముచితం, ఇంతకన్నా మరి ఇన్ఫర్మేషన్ స్టేట్ చీఫ్ కమిషనర్ కన్నా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అంతకన్నా పెద్ద పొజిషన్లు లేవు. దానిలో భాగంగా ఈ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ మేరకు పోలీసుకు కూడా అథారిటీ ఉండాలనేటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఒక హైకోర్టు జస్టిస్ని, ఫార్మర్ డిఐజీని నన్ను వేయడం అనేది కూడా మనకు మంచి, ప్రభుత్వ దృష్టిలో మంచి ఉన్నందుకే ఈ కార్యక్రమం చేసినారనే విషయాన్ని మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అంతా ఉన్నప్పటికీ ఈరోజు మనం ఒక పోలీస్ అధికారికి ఎంత గౌరవిస్తామంటే అతనికి ఉన్నటువంటి సిన్సియారిటీని, ప్రాంప్ట్నెస్ని, ఎఫెక్టివ్ యాక్షన్ ఉండి హానెస్ట్గా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉంటే ఆ అధికారికి ఈ రాష్ట్రంలో, ఒక మండలంలో అతను ఒక భగవంతునిలాగా చూస్తాం. అలాంటి పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉన్నది. అలాంటి వాళ్ళల్లో కొంతమంది అలాంటి అధికారులు ఉన్నారు. కొందరు ఈ మధ్యకాలంలో ఏసీబీకి పట్టుబడి కొన్ని తప్పుడు చర్యలు చేసి ఇంపార్షియల్గా బిహేవ్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఒక 5-10% చేస్తే అది
మంచి చేసే పోలీస్ వ్యవస్థ కూడా చెడు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండేందుకు మా అథారిటీ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేయదలుచుకున్నాను. రీసెంట్లీ ఒక వరల్డ్ పోలీస్ సమ్మిట్ దుబాయ్లో ఒకటి జరిగితే మాదక ద్రవ్యాల నియంత్రించడంలో మన రాష్ట్రం ప్రపంచంలోనే మన్నన పొంది రీసెంట్లీ అవార్డు కూడా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ కమిషనర్ తీసుకున్నాడు. అలాంటి ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి ఆఫీసర్స్ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి డీజీపీలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనంలోకి పెట్టుకోవాలి. పై అధికారులు చాలా మంచి చేసినా కూడా ఒకరిద్దరు కింది స్థాయి అధికారులు కొన్ని చేసేటువంటి తప్పిదాల మూలాన చట్ట వ్యతిరేకంగా పనిచేసేటువంటి విధానాల వలన ఈ మన సామాన్య ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు చాలా ఉన్నవి. అవి రాకుండా ఉండడానికి కమిషన్ మన అథారిటీ దృష్టికి వచ్చినప్పుడు అవి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నేను స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యునిగా మాకు స్టేట్ కమిటీ వాళ్ళకు అడిషనల్ ఎస్పీ స్థాయి నుండి డీజీ స్థాయి వరకు విచారించేటువంటి అథారిటీ ఇది. రీజనల్ వైజ్గా డిస్ట్రిక్ట్ రీజనల్ అథారిటీస్ కూడా ఏర్పాటు చేసినారు. వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి వరకు వాళ్ళు పరిష్కారం చేస్తూ ఉంటారు. దీనికి చాలా ఇది ఒకవేళ చేయదలుచుకుంటే మన తండు శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు వర వెంకటేశ్వర్లు అంటే ఆ దాని పేరే చెప్పేవాళ్ళు, ఫలానా సంస్థకు సంబంధించిన వ్యక్తి. నేను ఆర్టీఐ కమిషనర్ అయినాక వర వెంకటేశ్వర్లుగా ఆర్టీఐ అనేటువంటిది రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ప్రజలకు తీసుకుపోయగలిగినాను అనే సంతృప్తి నాకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అథారిటీ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతకు నాకు సహకరించినటువంటి ఆ అధికారులకు అదేవిధంగా నాకు కావాలని ఆశించినటువంటి మీలాంటి బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా విలేకరులు ఉంటే ఈ సబ్జెక్ట్తో పాటు మిగతాది మీకు వీడియో పంపిస్తాము. మీరు ఒకవేళ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ సబ్జెక్ట్ని మీరు తీసుకొని మిగతాది మీకు పంపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సభకు అధ్యక్షత వహించినటువంటి చిలకాని వెంకట యాదవ్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను 94లోనే ఇప్పుడు జానయ్య గారి ఆవేదన కానీ మా సైదులు గారి ఆవేదన కానీ మా చిలకాని వెంకట్ గారి ఆవేదన కానీ మిగతా వీళ్ళు ప్రాక్టికల్గా నన్ను చూసిన వ్యక్తులు కాబట్టి నేను వారితో తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కష్టపడ్డా కూడా మీకు అందరికి అవకాశాలు రాలే. చిలకాని వెంకట్ గారు ఎప్పుడో జడ్జి అవ్వాల్సినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి కారణంగా ఆయన పేరు ప్రపోజ్ పోయినప్పటికీ ఈయన గతంలో పీడిఎస్యూలో పనిచేసిండని ఉద్యమాలు చేస్తారని కొంత దాని మేరకు ఆయన పేరు కొంత జాప్యమయ్యి ఆ కారణంగానే ఆయన జడ్జి కాలేకపోయినాడు. ఆ పరిస్థితులలో నేను వారికి సలహా ఇస్తే నాకు అది కాకుండా ఏం లేదు, నేను వీళ్ళని యాదవ్ విద్యావంతుల వేదిక ద్వారా చైతన్యం చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది అనేటువంటి వ్యక్తి. అందుకే ఆయన కింగ్ కాలేకపోతా ఉన్నాడు. కింగ్ మేకర్ ఉండి చాలామందిని మనలాంటి వాళ్ళకి ఆత్మధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు జానయ్య గారికి వెన్నుదండుగా ఉండి అక్కడ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఉన్నా కూడా ఆయన ఎందుకు కామ్గా ఉంటే అతనికి మేము ఏదో ఒకటి చేస్తాం కదా ఎందుకు ఉంటున్నాడు అన్నా కూడా తాను మనం చెప్పినప్పుడు సరే అంటాడు, కానీ ఇష్యూ వచ్చినప్పుడు ఆగనటువంటి వ్యక్తిత్వం అతనిదని చెప్పి ఈ సందర్భంగా మీతో మనం చేస్తున్నాను. కాబట్టి ఆయన కింగ్ మేకరే కాదు, కొద్ది రోజుల్లో కింగ్గా కూడా చూద్దాం, ఏదో ఒకటి చేద్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తూ, లక్ష్మణ్ యాదవ్ నేను 94లో ఢిల్లీలో నేను అప్పట్లో ఉండి నేను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రామ్ లఖన్ సింగ్ యాదవ్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళినాడు. ఆయన నుండి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం, పివి నరసింహరావు గారి దగ్గరికి. అంటే ఆయనకు నాకు పెద్ద సంబంధం లేదు, అప్పటికి పరిచయాలు తక్కువ. అయినా కూడా నా గురించి ఆయన విన్నాడు. అంటే అప్పట్లో నా పైన దాడి జరిగినప్పుడు చూసినవి ఇవన్నిటినీ ఆయన విని చూసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అతని ద్వారా పివి నరసింహరావు గారి ద్వారా అప్పట్లోనే
నన్ను ఒక పెద్ద స్థాయిలో చూడాలనుకున్నటువంటి గొప్ప మనస్తత్వం అతన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నాకున్న సమాచారం కొరకు ఆయనను భగవంతుడు కరుణిస్తే మరి నెక్స్ట్ వికెట్ ఆయననే సన్మానం చేయడానికి అని చెప్పి వెంకన్న గారికి ఈ సందర్భంగా నేను వారిని, అదేవిధంగా తండ్రి శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా కష్టపడ్డాడు. నేను ఆయన గురించి చాలా జిల్లాలో మంచి పేరున్నటువంటి నాయకుడు. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న జిల్లాలో గౌరవం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇతనికి ఏమి చేయలేకపోయినా ఉన్నటువంటి భావన ఉన్నది. ఆ విధంగా ఆయన కానీ ఇంకేదైనా పరిస్థితులలో ఆయనకు కూడా అవకాశాలు మంచిగా ఉన్నవి. ఇంకా కొంతమంది వెతుక్కుంటున్నటువంటి ప్రభుత్వము ఎవరికి ఏం చేయాలనేటువంటి పేర్లలో ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక లాస్ట్ టైం అందరినీ కూర్చోబెట్టినావు, తర్వాత జీవి శ్రీనివాస్ గారిని సన్మానం చేసినావు. ఈరోజు నీ జిల్లా కార్యవర్గం అందరూ 33 జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈరోజు నన్ను సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. నెక్స్ట్ అదేవిధంగా సన్మానాలు చేసేందుకు వీళ్ళని తయారు చేసేటువంటి కార్యక్రమం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో మీరు చేస్తున్నటువంటి కృషిని మనం అందరం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ, యాదవ విద్యావంతుల వేదిక, అదేవిధంగా గోపాలకృష్ణ గారు ఉద్యోగుల సంఘము అనేటువంటి వివిధ పద్ధతుల్లో నీవు చేస్తున్నటువంటి ఫంక్షనింగ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా బాగా ఉంటుంది. ఇది కోఆర్డినేషన్ కలుపుకొని పోవడం అనేది చాలా ముఖ్యము. ఈరోజు చింతల రవీంద్రనాథ్ గారు మీరు ఇద్దరు తోడవడం అనేది రెండు కళ్ళలాగా మీరు ముందుకు పోతే ఈ సమాజంలో మంచిగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రవీంద్రనాథ్ నాకు నా మీద దాడి జరిగినప్పుడు చింతల రవీంద్రనాథ్ గారు తండ్రి లక్ష్మణ్ యాదవ్ నాకు తెలియదు. ఆయన ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసినారు. ఇక్కడ స్టార్ట్ చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఇది దాడి సరి అనేది కాదని. ఆ తర్వాత ఆయన ఇచ్చిన తర్వాత ఆ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకుల ఇళ్ళ మీదకి పోయినారు. ఇది జరిగే సంఘటనలు నాకు తెలియకుండా జరిగినాయి ఇవన్నీ. అప్పుడు నాకు ఒక గుర్తింపు వచ్చింది, ఇది తప్పు చేసినాం అనేటువంటిది అధినాయకత్వం కూడా రియలైజ్ అయ్యి కొంత నా మీద దాడి చేసినటువంటి వాళ్ళకు పార్టీ పరంగా నష్టం కూడా జరిగింది అప్పట్లో. అంటే ఇవి నాకు అవసరం లేదు కానీ నా ఆవేదన బాధ ఒక స్థాయి మన చిన్న స్థాయి నాయకులు పైకి రావాలి అంటే కొంత ఘర్షణ పడాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ ఘర్షణలో భాగంగా కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమందికి లాభం జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది. భగవంతుని దయ వలన మా తల్లిదండ్రుల దీవెనలతోని మీలాంటి వాళ్ళందరి కృషితోని నేను సమాజానికి సేవ చేసే అవకాశం 2 సార్లు ఈ ప్రభుత్వం నాకు గతంలో 10 సంవత్సరాల క్రితం కల్పించింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నాకు అవకాశం కల్పించింది. నాకన్నా మేధావులు ఉన్నారు, నాకంతా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఉన్నా కూడా నన్ను గుర్తించినందుకు నేను ప్రభుత్వంతో పాటు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు వెంకన్న గారు, లక్ష్మణ్ గారు, రవీంద్రనాథ్ గారు వాళ్ళు ప్రాక్టికల్గా చూసేవాళ్ళు. నేను 5-6 వేలు కేసులు డిస్పోజ్ చేస్తే నా ఫంక్షనింగ్ డిఫరెంట్ వేలో ఉండేది. నేను రోజు ఒక 20 కేసులు డిస్పోజ్ చేసేవాడిని. ఆ 20 కేసులు డిస్పోజ్ చేసే దాంట్లో సామాన్య ప్రజలు వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇప్పించడమే నా బాధ్యత. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో గ్రీవియన్స్ దాగి ఉన్నదని తెలిసినప్పుడు, వాళ్ళ సమస్య సామాన్య ప్రజల సమస్య దాగి ఉన్నది అని తెలిసినప్పుడు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూసి ఆ కేసెస్ని నేను ఈవినింగ్ ఎక్కువ సమయం తీసుకునే విధంగా 5 కేసులు ఈవినింగ్ పెట్టేవాడిని. 15 కేసులు కొన్ని అనవసరమైనటువంటి సతాయించడం కొరకు, బ్లాక్మెయిలింగ్ కొరకు అనే దూరంలో వచ్చేటువంటి కేసులను మార్నింగ్ ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ ఇప్పించేటువంటి వాడిని. సాయంత్రం మాత్రము నిజంగా ఈ బీద వాళ్ళు ఉన్నారు అంటే, ఆ గ్రీవియన్స్ ఉన్నది అంటే ఆ అధికారులను కూర్చోబెట్టి ఆ సమాచారం ఇప్పించేందుకు వీళ్ళు ఒకవేళ సమాచారం తీసుకున్నా వీళ్ళు పై అధికారుల దగ్గరికి వెళ్ళలేరు, కోర్టులో ఖర్చు పెట్టుకోలేరు. వీళ్ళ సమస్య ఇక్కడ పరిష్కరిస్తే అయిపోతుంది అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ అధికారులను పిలిపించి నా పరిధి కొంత కానప్పటికీ ఆ అధికారులకు విషయం తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసేవాడిని. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో నాకు ఆర్టీఐ కమిషనర్గా కొంత మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కేసెస్ చేయడంతో పాటు మంచి చేసినటువంటి పేరు నేను చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆర్టీఐ చట్టం అనేది సామాన్యులకు అధికారం ఇచ్చినటువంటి చట్టం. ఒక ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులన్నీ సామాన్య ప్రజలకు ఈ చట్టం ద్వారా ఇచ్చిండ్రు. ప్రతి అధికారి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి 140 కోట్ల జనాభాకు
జవాబుదారీగా ఉండాలి. ఏ ఒక్కరు సమస్య అడిగినా, ఏ ఒక్కరు సమాచారం అడిగినా ఈ దేశంలో ఉన్న ఏ అధికారైనా సమాచారం పంపించాలి. ఆ సమాచారం ద్వారా విషయాన్ని తెలుసుకోవాలి. సమాచారం ఎందుకు అని అడగకూడదు. ఆ సమాచారం తెలుసుకొని అందులో తప్పులుంటే ఆ మహాత్మా గాంధీ గతంలో చెప్పిండు ఏమని, సామాన్య ప్రజలు ఇదేదో 10 మందికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులలో చెప్పిండు అందరు సమావేశమైనప్పుడు, ఏదో మనందరికీ 10 మందికి అధికారం వచ్చిందంటే ఇది నిజమైన స్వాతంత్రం కాదు. సామాన్య ప్రజలు జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి అన్నారు. అంటే ఆ స్వాతంత్రం వచ్చిన దినం అదైతే ఇది నిజంగా ప్రజలకు స్వాతంత్రం వచ్చిన దినం సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 అనే విషయాన్ని నేను నమ్ముతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సమాచారం అడిగినా, అధికారులను ప్రశ్నించినా, తప్పుడు కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేసి నక్సలైట్లని అని పేరుతో ఎంతోమంది మేధావులు చనిపోయినారు. అదే సమాచారం సామాన్య ప్రజలకి హక్కునిచ్చి తీసుకొచ్చినటువంటిది ఈ చట్టం. ఆ చట్టంలో దేశంలో నేను ఒక్కనే యాదవ్ని ఉన్నా. నేను అన్ని రాష్ట్రాలు తిరిగి చూసిన. ఒకసారి అఖిలేష్ యాదవ్ గారు కలిస్తే, ఏమండి ఇదేదో ఐఏఎస్ ఐపీఎస్లకే పెట్టేటువంటి ధోరణిలో అనుకుని ఎవరు ఐఏఎస్ ఐపీఎస్లే ఉండే. అఖిలేష్ యాదవ్ గారితో అన్నాను, మరి మీ రాష్ట్రంలో అంత నన్ను చూసి ఇంత యంగెస్ట్ పర్సన్ ఎట్లా ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయినారు అనే ధోరణిలో వారు నాతో మాట్లాడడం జరిగింది. మరి మీ రాష్ట్రంలో కూడా లేదు కదా సార్ అన్నాను. మీ దాంట్లో 6 కమిషనర్లు ఉన్నారు, ఎవరు లేరు కదా, మీరు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లకే కాదు కదా, సామాన్య ప్రజలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చట్టం ఇది. మరి దాంట్లో మీరు లేరంటే ఆ పోయిన తర్వాత మళ్ళీ ఒకరిద్దరిని ఆయన అపాయింట్ చేసినాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాక. ఇదే చింతల లక్ష్మణ్ గారి రవీంద్రనాథ్ గారి కార్యాలయంలోనే ఆఫీస్లో పెడితే నేను ఆయనని పార్క్ హయాత్లో కలిసినప్పుడు, మీరు కమిషనర్గా మీరు రావద్దండి, మేము ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పి నన్ను ముందు చూపుతో ఆయన ఇది నష్టం జరుగుతుంది అనేటువంటి అప్పట్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంత దురుద్దేశంతో నా మీద కొంత వ్యతిరేక భావనను వ్యక్తం చేసినా మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. మళ్ళీ మేము దాన్ని సరి చేసుకున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ యొక్క ఆర్టీఐ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది ఈ రవీంద్రనాథ్ యాదవ్ తండ్రి ఆ రకంగా చేస్తే, ఈయన కుమారుడిగా మన వాళ్ళందరికీ ఎంతోమందికి ఆయన హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం. లక్ష్మణ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్న రవీంద్రనాథ్ని స్టేట్ ప్రెసిడెంట్ చేయించినందుకు. రవీంద్రనాథ్ ఏమంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఎవరు ఉపయోగపడ్డారో పడలేదో కానీ నాకు రవీంద్రనాథ్ గారు ఉపయోగపడ్డారు. ఒకరోజు ఇట్లనే కమిషన్కి వచ్చి ఆయన కూడా ఈ కేసెస్ ఇటు ప్రజల తరఫున వచ్చేది, అధికారుల తరఫున వచ్చేది. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిందనేది అధికారులకు పలానా అధికారి మీద కావాలని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేవాడు. ఆ క్రమంలో మా తమ్ముడిని డాటర్ ఫంక్షన్ ఉంటే ఒక ఫంక్షన్ హాల్లో సింపుల్గా చేద్దాం అనుకుంటే, ఎందుకు సార్ మన దాంట్లోనే చేద్దామని అన్నాడు. నాకు ఆ ఫంక్షన్ హాల్ తెలియదు, ఆ పెద్దదనేది నాకు తెలియదు. తీరా అది చూసిన తర్వాత మా తమ్ముని ఫంక్షన్కి ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ డెకరేషన్ అవన్నీ చేసి ₹1 తీసుకోలే. నేను బయటకు వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా చేసిండు, దీని ఎంత ఖర్చు అవుతుంది అంటే దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది సార్ ఆయన చేసిన డెకరేషన్కి అన్నారు. అంటే ఆయన 10 లక్షల సహాయం నాకు ఫంక్షన్లో చేసినటువంటి గొప్ప మనస్తత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఆయన అలాంటి సహాయాలు చాలామందికి చాలా రకాలుగా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉండి. వాళ్ళ నాయన ఒక ₹1000 నెలకు 200, ₹100 చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి బీద వాళ్ళు యాదవులు కనబడితే వాళ్ళకు ₹100 నెలకు సహాయం చేసేటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు. ఆ తర్వాత అంత పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి వ్యక్తులు లేరు. మీరు చేయాల్సినటువంటి అవసరం నీ భుజాల మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు హాస్టల్ గురించి, రాష్ట్రంలో హాస్టల్ ఎక్కడ లేదు. మనము ఉండడానికి అందరికీ అన్ని హాస్టళ్ళు ఉన్నాయి, కానీ యాదవులకు ఇది గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు లేదు అని చెలకాని వెంకట్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే తను 11 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా వెంకన్న గారు కూడా చేసినారు. మొన్న ఏదో సరే ఇక ఈ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను అనేది నేను ప్రాక్టికల్గా గమనిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు రీసెంట్లీ ఏదో 3 గుంటలు 4 గుంటలకు డబ్బులు ఇచ్చినారు. మీరు ఇచ్చినటువంటి దాంట్లో అయోధ్య మీడియేట్గా ఉండి శ్రీనివాస్ అన్న అతన్ని తీసుకొచ్చి కొంత మీ వెంకన్న చేస్తున్నటువంటి కృషిలో భాగస్వామి మీరు అవుతా ఉన్నారు. ఇప్పుడు ఆ 4 గుంటల భూమి సరిపోదు, ఇంకొక 2 గుంటలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే 600 గజాల పైన ఉంటే ఇది 5 ఫ్లోర్లు కట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరు 400 గజాలకు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ వాల్యూ 3 గుంటలు కూడా రాదు. మిగతా 2-3 గుంటలు కూడా ఏదో ఒక ఉపాయం చేసి
మరి నా మాట చిలకాని వెంకట యాదవ్ గారు చేస్తున్నటువంటి కృషికి నేనేం చేయదలుచుకున్నానంటే, మరి రవీంద్రనాథ్ గారు పర్మిట్ చేస్తే మిమ్మల్ని, అదేవిధంగా వెంకన్న గారిని, వీరిని, మిగతా ఒకరిద్దరు ముత్తయ్య ఇప్పుడు జనగాం అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నీకు కూడా బాధ్యత చెప్పదలుచుకున్నాను. మీరు కూడా వస్తే ఒకవేళ 4 కుంటల డబ్బులు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డబ్బులు కనుక అన్నిటికీ సరిపోకపోతే మీ నలుగురు ఈ భుజస్కంధాల మీద వేసి దాన్ని సఫలీకృతం చేసి మీరందరి మధ్యన మీరు నలుగురు దాన్ని బాధ్యత తీసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దని, అందుకు మీరు మనస్ఫూర్తిగా అంగీకరించాలని నేను మిమ్మల్ని సందర్భంగా దీంట్లో వెంకట్ గారిని కూడా బాధ్యత వేస్తాను. ఎన్నైనా టోటల్గా చూసి తక్కువైనాయి మీ నలుగురికి నేను కలిపేటువంటి ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం ఉంది. అందుకు మీరు సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా, అంటే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా మీరు ఇది ఇస్తే ఈ రాష్ట్రంలో మీ 4-5 చరిత్ర లైఫ్ లాంగ్ ఉండేటువంటి మార్గం కూడా ఆలోచన చేస్తాము. దానికి ఆ గౌరవం ఎట్లా దక్కుతుంది అనేది కూడా ఈ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకునేటట్టు దానికి నాకు తెలిసినటువంటి సలహాలు మీకు ఇచ్చి దాంట్లో ఉండాలని, ఇది యాదవ విద్యావంతుల వేదిక కానీ యాదవ మహాసభ కానీ ఎప్పుడు ఇద్దరు కొంత కన్ఫ్యూజన్స్ అక్కడక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇదే విధంగా విద్యావంతుల వేదికతో పాటు విద్యార్థి విభాగం వేదిక కూడా ఒకటి తయారు చేయండి. ఉద్యోగుల సంఘాన్ని కూడా ఒకటి తయారు చేసి ఈ 4 కలిసి మన మండలాలలో పోతే ఒకరు పెద్దోళ్ళు, విద్యావంతులు, యువకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు ఉంటే ప్రతి గ్రామానికి ఆ కమిటీలు అనేటివి ఉండి ఆ కమిటీలు మీకు కోఆర్డినేషన్ ఉంటే ఇది ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ముందుకు పోతున్నప్పుడు అక్కడక్కడ గ్రామాలలో ఏమవుతున్నదంటే యాదవుల మీదనే దాడులు చేసేటువంటి సంస్కృతి కొన్ని గ్రామాలలో ఉన్నది. ఆ సంస్కృతిని పులి స్టాప్ ఇప్పుడు జానయ్య గారు బాగా ఫేస్ చేసినటువంటి విషయాన్ని మీకు ఈ విషయాలు చెప్పినాడు. అది కావద్దు అంటే కొంత విద్యావంతులు తయారయ్యి గ్రామాలలో ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టేది కాదు. వాళ్ళు ఏదో ఒకరిద్దరిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి అరే నువ్వు తక్కువనా, నువ్వు మనగాను అది ఇది అంటున్నప్పుడు దాన్ని ప్రతిఘటించేటువంటి వాళ్ళు గ్రామాలలో లేరు. నువ్వేందా మనోని తెరిగిపోయి నువ్వు అట్లా చేస్తున్నావు అనేటువంటి ప్రతిఘటించేటువంటి శక్తి వెంకన్న తయారు చేసే శక్తి. ఆ శక్తిని ఇంకా వీళ్ళిద్దరూ యువకులు కాబట్టి రవీంద్రనాథ్ గారు ఆయన టైం ఇచ్చినా ఇవ్వకున్నా నీవు సహకరిస్తే నీ గౌరవాన్ని పెంచుకుంటూ ఆయన పనిచేసే శక్తి ఉన్నది. వకీలుగా వదిలిపెట్టుకొని తన అన్ని వదిలిపెట్టుకొని జిల్లాలలో టూర్లు ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నాడు. కాబట్టి ఈ మహాసభకు సంబంధించిన జిల్లా అధ్యక్షులకు కూడా మీరు వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనము విద్యావంతుల వేదిక కలిసిపోదాం అనేటువంటి దూరంలో అన్ని జిల్లా అధ్యక్షులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఎప్పుడైనా టూర్ పోతే వాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా, ఈయన ఎక్కడికైనా టూర్లు పోతే వాళ్ళు వీరిని గౌరవించే విధంగా కోఆర్డినేషన్ ఉంటే ఇది ముందుకు వెళ్ళేటువంటి సంస్కృతి కల్చర్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇది చింతల రవీంద్రనాథ్ గారితో సాధ్యమవుతుందని కానీ నేను పూర్తి విశ్వసిస్తున్నాను. లక్ష్మణ్ యాదవ్ నువ్వు డైరెక్ట్ చేయాలి, నిన్న వీళ్ళు డిస్టర్బ్ చేస్తే దాన్ని పట్టించుకోవద్దు. అటువంటి పరిస్థితులు లేకుండా పోతే దీనికి చాలా గౌరవం దక్కుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఆర్టీఐ కమిషనర్గా ఆర్టీఐ ఉన్నప్పుడు కొన్ని 1-2 కేసులు మరి మీకు బోర్ కొట్టదంటే 2-3 కేసులు నేను ఏ రకంగా చేసేదో నేను మీకు విషయాలు తెలియజేస్తాను. సో ఈరోజు శ్రీకృష్ణ అయిపోయిన తర్వాత ఇది ప్రజలకు సంబంధించినటువంటిదే నేను గతంలో చేసినాను. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు కూడా నాకు అవకాశం దక్కింది. నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక నియోజకవర్గానికి దానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి సహాయం చేసేటువంటి అవకాశం నాకు దక్కినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక యాదవ్, నరసింహరావు యాదవ్ అని డిపో మేనేజర్ ఒకరు వచ్చిన్నారు ఒక కేసులో ఇన్ఫర్మేషన్ కావాలని ఆర్టీసీకి సంబంధించి. ఆ పక్కకు ఉన్నటువంటి అధికారి అతని ప్రమోషన్ రాకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను అక్కడ కూర్చుంటే ఆ అధికారి వచ్చిండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన వచ్చింది. అధికారి నా దగ్గరకు వచ్చి స్పెసిఫిక్గా చూపిస్తున్నాడు, సార్ ఈయన నరసింహరావు యాదవ్ అంటే. యాదవ్లు అంటే ఏదో దుర్మార్గులో లేకపోతే రౌడీలో అనేది నాకు ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం. అయినాక నాకు అది అంతసేపు అర్థం కాలే, ఈయనేంది ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి ఆ కేసును పూర్తిగా పరిశీలించి దాన్ని 3-4 సార్లు వాయిదాలు వేసినాం. 3-4 సార్లు వాయిదాలు వేసేసరికి వాళ్ళందరికీ అర్థమైంది, సార్ ఈయనకు స్పెసిఫిక్గా ఇతనికి ప్రమోషన్ మిగతా ఆయనకు సమాంతరంలో అయినటువంటి వాళ్ళంతా ఆర్ఎంలు అయినారు, ఈడీలు అయినారు. ఇతన్ని మాత్రం ప్రమోషన్ టైం వచ్చినప్పుడల్లా ఆపుతా ఉన్నారు.
అప్పుడు నేను అది తప్పు అని చెప్పి నేను ఏదైతే చెప్పినో ఆ విషయంలో వాళ్ళు కుమరయ్య అని ఒక ఆర్ఎం ఉంటే, మళ్ళీ రవీందర్ అని ఒక ఈడీ ఉంటే, వాళ్ళని కూడా నా దగ్గరికి పంపించేసి సార్ ఇతందే తప్పు, ఎవరిది మన డిఎం ఉన్నటువంటిది పొరపాటు అనే విషయాన్ని చెప్పాలనేది అనుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు నేను వాస్తవంగా ఫ్యాక్ట్స్లోకి వెళ్తే అతనికి కావాలని ఇన్జస్టిస్ జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి అతను ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఆయన లా ఆఫీసర్కి అవకాశం ఉన్నది, మీరు ఎందుకు ఇన్నాళ్ళు సతాయించారు, తెలంగాణ ఆంధ్ర అయినాక ఆంధ్రాకు ప్రమోషన్ ఇచ్చి పంపించవచ్చు కదా అంటే అతనికి ఆ కేసు పెండెన్సీలో ఉండగానే అతనికి ఆ ప్రమోషన్ ఇచ్చి అక్కడికి పంపించడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఒక సందర్భంలో నేను కోఠాలకు వెళ్తున్నప్పుడు ఒక మహిళ, ఒక ఎస్సీకి సంబంధించిన మహిళ 2 ఏళ్ల క్రితం కండక్టర్గా సస్పెండ్ అయింది. కండక్టర్గా సస్పెండ్ అయ్యా నేను పోతున్నట్టే మా స్టాఫ్ ఉన్న వాళ్ళు ఆమె దగ్గరికి రానియకుండా దూరం పెడితే ఆమె ఆవేదన అర్థమై ఛాంబర్ పోగానే ఆ అమ్మాయిని పిలిపించుకోవడం జరిగింది. పిలిపిస్తే ఏందమ్మా అంటే, సార్ నాకు పిల్లలు ఉన్నారు, నేను బీదదాన్ని, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఎలాంటి జీవన భృతి లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తే ఆ కేసును పరిశీలిస్తే ఆ కేసులో ఆ అమ్మాయి ఆర్ఎం డిఎం ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఆర్ఎంని పిలిపిస్తే సమస్య పరిష్కారం అయిందని పిఏఓ చెప్తే ఈవినింగ్ అతన్ని పిలిపించేసి ఆ కేసులో ఉన్నటువంటి వాస్తవాలని పరిశీలిస్తే అది తప్పుల తడకగా వాళ్ళకు తెలియజేసినప్పుడు 1 నెల రోజులలో ఆ అమ్మాయికి కండక్టర్గా మళ్ళీ పునర్నియామకం చేసి తీసుకొని రావడం జరిగింది. అంటే ఇలాంటి సమస్యలు దాగి ఉన్నటువంటి వాటిలో ఆర్టీఐ వేసినప్పుడు ఆ అధికారులను పిలిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఒక తహసీల్దారులు ఉంటే పాస్బుక్లు ఇప్పించేసి, ఇంకెవరైనా ఉద్యోగాలు కోల్పోతే ఏదైనా విద్యార్థులకు తమ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు వచ్చి ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ చేస్తున్న తప్పిదాలను కూడా గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కోర్టుకు పోవడానికి మార్గాలు సుగమం చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా మనము వెంకన్న గారు చెప్పినట్లుగా ఈ 5-6 వేల కేసులు డిస్పోజ్ చేయడంలో నాకు కొంత సంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా కూడా నేను ప్రభుత్వము ఈరోజు కమిషన్లను నియమించింది, ఈరోజు శ్రీనివాస్ గారిని నియమించింది. ఆయన ఎంత ట్రాన్స్పరెంట్ ఆ ప్రొఫెసర్ అంటే ఆయన అప్లై చేసినాక ఎవరిని కలవకుండా ఆయన అయ్యిండు. ఆయన చెప్పినటువంటి ప్రాక్టికల్ మాట, నేను ఈ స్టేట్ కంప్లైంట్స్ అథారిటీ ఉంటుందని, ఇది నాకు ఇస్తారని నాకు తెలియదు, ఇచ్చినట్టు నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ నాకు ఒక ఆయన ఫోన్ చేసి, ఎవరైతే ఒక డిఐజీ ఫోన్ చేసిండు, కంగ్రాచులేషన్స్ సార్ అంటున్నాడు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఈయన ఎందుకు నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నాడు, నాకు రాలేదు, ఈయన కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నాడని నేను ఆలోచన చేసిన. ఏమొచ్చిందని కంగ్రాచులేషన్, డిఐజీ కదా ఆయన, మళ్ళీ నాకు చేసిన ఆయన అంటే, సార్ నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసిన పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్కు, నాకు రాలేదు, మీకు ఇచ్చిరు కదా అన్నాడు. అంటే స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏంది, ఇదెందుకు నాకు ఇచ్చినారు, నాకు అది తెలియదు అంతవరకు దాకా. ఇచ్చిన తర్వాత తెల్లారి పేపర్లో వచ్చే కన్నా ముందు ఈయన ప్రయత్నం చేసుకున్న అతనికి రాకుండా నాకు వచ్చిందని ఆయన నాకు ఫోన్ చేసి చెప్తే నాకు ఆ విషయం తెలిసింది. ఈయన నా అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, నాకు అది వచ్చేంత వరకు నాకు తెలియదు. ఈ వాస్తవం వేరే వాళ్ళ ద్వారా నాకు తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులను వైస్ ఛాన్సలర్లు చేసిండ్రు. కమిషన్లలో లోకాయుక్తలో ఈ మధ్య కాలంలో వేసినారు. ఈ కమిషన్లు కానీ లోకాయుక్త కానీ మిగతా అన్ని కమిషన్లు కూడా ఉంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి ప్రజలకు న్యాయం జరుగుద్ది. ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఏవైనా సంబంధిత నిజమైన వ్యక్తులకు చేరేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు కమిషన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వాన్ని నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మనం కలుసుకుందాం, మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే చర్చించుకుందాం. హాస్టల్ గురించి మాత్రం ఒక్కసారి మీ సభ్యులు చేసుకున్న తీర్మానాలని చిలకాని వెంకట్ గారి అధ్యక్షతన మనం 4-5 ముఖ్యులము. ఇందులో వెంకట్ గారు కొంతమంది పేర్లు చెప్పినారు నాకు, వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు ఒక 5-6 బాధ్యత వేసుకొని రవీంద్రనాథ్ నేతృత్వంలో దీన్ని ఆయన బాధ 2 నెలల బట్టి మనం 5గురం కొద్ది రోజుల్లో కూర్చొని 5-6 ఎవరెవరైతే ఉన్నారో 4 గుంటలు కాకుండా 6 గుంటలను చేసి 5 ఫ్లోర్లు కట్టే మార్గం. 5 ఫ్లోర్లు కట్టడంలో కూడా దానికి ఒక మనం ప్రణాళిక రూపొందిద్దాము. ఒక ఫ్లోర్ కట్టినప్పుడు ఎంతమందిని బాధ్యులను చేయడం ఏం చేయడం అనేది చూసేసి దాన్ని చేసేద్దాము, దాని ప్రకారము మనము చేద్దామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి
మీరందరూ జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఒకరిద్దరు మీరు 200-100 మంది కాదు, జిల్లాకు బాధ్యులైనటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చారు. నేను ఎప్పుడైనా మీ జిల్లా విజిట్ చేస్తే వెంకన్న ద్వారా మీకు డిస్ట్రిక్ట్ సెక్రటరీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడ మనం అందరం కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ జిల్లాలో ఈయన మొదలుపెట్టింది చూసి ఆ జిల్లాని కంప్లీట్ చేసినాం. 50 లక్షలు జమ చేసినాం, డిపాజిట్ చేసినాం, వచ్చిన వడ్డీతో పిల్లలకు ఆల్రెడీ ఇస్తున్నాం. మళ్ళీ జిల్లా నుంచి ఏమన్నా ఆర్గనైజ్ చేయమంటావు అంటే ముందైతే ఇది ప్రకటించమన్నాడు కాబట్టి 4 లక్షల రూపాయలు ప్రకటిస్తామన్నా. ఇక సూర్యాపేట జిల్లా నుంచి 10 లక్షలకు జాయిన్ అనే బాధ్యత తీసుకుంటాడు. వ్యవహారము 1,20,30,30 లక్షలది కాబట్టి 50-20 లక్షలు వచ్చిన తర్వాత ఇంకొక 10-15 లక్షలు ఈ మధ్యన జిల్లాలో వస్తాయి అనుకుంటున్నాం. 70-75 లక్షలు అయితే దాన్ని 1,20 లక్షలు 1,30 లక్షలు కావాలంటే మనము ఈయన బలము సరిపోతలేదు. నాతో ఒకరోజు అన్నాడు, మా నాయన పేరు వద్దు ఉంటే ఉంటుంది, నేను 2 ఎకరాలు అమ్ముకొని పెడతా అన్నాడు. జర వద్దు, 2 ఎకరాలు అమ్ముడు వద్దు, ఏమొద్దు, ఇక్కడ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, నువ్వు 2 ఎకరాలు నేను 2 ఎకరాలు అమ్ముదామనే ప్రతిపాదన కూడా చేసి దానికి ఒకసారి సిద్ధం కూడా అయినాం. ఆ తర్వాత వీళ్ళంతా ఉన్నారు, ఆయన 2 ఎకరాలు వద్దు, ఆయన కష్టం చాలు, మనకు ఎక్కువ ఆయన మీద భారం పడకుండా రవీంద్రనాథ్ గారు మనం షేర్ చేసుకొని దాన్ని ఏం చేద్దాము 600 గజాలు కొని వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉంటే మంచిది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను.